ఒక మంచి శ్లోకంతో ఈరోజు మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో భగవద్గీతలో 3వ అధ్యాయం 21వ పర్వంలో చెప్పినట్టు యద్య దాచరిత శ్రేష్ఠ తత్ దేవోత్తర జన సయత్ ప్రమాణం కురితే లోక తదను వర్తతే. సో ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానిని ఆచరిస్తారు. అలాగే ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది. సో మనం ఇంకొక 10 రోజుల్లో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అవ్వబోతున్నాం. సో మనం సమాజంలో ఎంతో మందిని ఉత్తేజపరుస్తాం, ఎన్నో ఉపన్యాసాలు ఇస్తాం. సో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, అలాగే మన చుట్టూతా కూడా ఆ, మనుషులు ఏ విధంగా మారాలి అనేది ఈరోజు మనం చూస్తున్న టాపిక్ అన్నమాట. సో ముందుగా ఎథిక్స్ అంటే నైతిక విలువలు. అలాగే ఇంకా ఎన్నో పర్యాయపదాలు ఉన్నాయి. మనకి సమాజంలో మనకి గౌరవం దక్కాలన్నా, మన బిహేవియర్, మన తత్వం సరైన సక్రమైన మార్గంలో ఉండాలన్నా ఈ ప్రమాణాలు గనక మనం పాటిస్తే డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ కమ్ ట్రైనర్ అవుతాం. సో అసలు ఈ ఎథిక్స్ అంటే ఏంటి? సో మోరల్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ఎ పర్సన్స్ బిహేవియర్ ఆర్ ద కండక్టింగ్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ. సో మనం ఏదైనా చేయాలంటే కొన్ని ప్రమాణాలు తూచా తప్పకుండా పాటించాలి. అవి గనక పాటిస్తే మన చుట్టూతో ఉన్న సమాజం కూడా వాటిని ఆచరిస్తారు, వాటిని ఫాలో అవుతారు. సో అందరం సుభిక్షంగా బతకగలుగుతాం. సో బిఫోర్ దట్ ఇంకా ఎథిక్స్ కి ఎన్నో పర్యాయపదాలు ఉన్నాయి. అంటే ఇంటిగ్రిటీ అని, మోరల్ వాల్యూస్ అని, మోరల్స్ అని, హానర్ అని, చాయిస్, కన్సైజ్, రెస్పాన్సిబిలిటీ, ఫెయిర్నెస్, రైట్ వే. సో ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. మన ప్రిన్సిపల్స్ అని, హానెస్టీగా ఉండటం, నైతికంగా ఉండటం, ఇట్లా ఎన్నో పదాలు ఉన్నాయి ఈ నైతిక విలువల్ని ఆ, మనం అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఇద్దరు అద్భుతమైన వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. వారే స్వామి వివేకానంద, అలాగే అబ్దుల్ కలాం. సో వాళ్ళు ఎన్నో సంవత్సరాల ముందు మన ముందు ఈ ఈ భారత భూమి మీద వాళ్ళు నడిచారు. సో ఇప్పటికీ వాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ నైతిక విలువలు, వాళ్ళు పాటించిన కొన్ని ఎథికల్ ప్రిన్సిపల్స్ సక్రమంగా ఉన్నాయి కాబట్టే వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం. సో ఒక మోటివేషనల్ స్పీకర్గా మనం స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు మనం కూడా ఈ ప్రమాణాలు కనుక ఫాలో అయితే తూచా తప్పకుండా మనం కూడా ఆ స్టేజ్కి ఎదుగుతాం. ఇప్పుడు ఎంతో రద్దీగా ఉన్న రోడ్లో ఎంతో హై స్పీడ్ మీద ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం. మన వాహనాన్ని అతి వేగంతో అక్కడికి రీచ్ అవ్వాలని చెప్పి మనం ఎంతో స్పీడ్గా దాన్ని డ్రైవ్ చేస్తాం. సడన్ గా 4 రోడ్ల కూడల్లో ఒక పోలీస్ కానీ, లేదంటే అక్కడ సిగ్నల్ లైట్స్ ఉండి మనకి చెయ్యి చూపించినా, పోలీస్ చెయ్యి చూపించినా, అలాగే సిగ్నల్ లైట్ రెడ్ లైట్ వెలిగింది అనుకోండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ సబ్ కాన్షియస్ గా మన కాలు బ్రేక్ మీదకి వెళ్ళిపోతుంది. మన వాహనాన్ని అక్కడ నిలుపుతాం. సో రెడ్ లైట్ వస్తే ఆగాలి అనేది ఒక నైతిక విలువ. అలాగే గ్రీన్ లైట్ ఉందంటే వెళ్ళిపోవచ్చు అనేది. సో మన ట్రాఫిక్ లైట్స్ ఏ విధంగా మనకి సూచనలు ఇస్తాయో అది ఏమి చెప్పకపోయినా మనం చూసి అర్థం చేసుకుంటాం. అలాగే ఒక మోటివేషనల్ స్పీకర్ని, ట్రైనర్ని స్టేజ్ మీద మన హావభావాలు, మన వే ఆఫ్ స్పీచ్, మనం ఏ విధంగా డెలివర్ చేస్తున్నాం, మనం వాడే పదాలు, మన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఎన్నో చేంజెస్ తీసుకొస్తాయి మన పార్టిసిపెంట్స్ నుంచి. సో ఈ ఎథిక్స్ అనేవి చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు మనకి నేర్పిస్తూనే ఉంటారు. అలాగే మనం బడికి వెళ్ళిన దగ్గర నుంచి మన ఉపాధ్యాయులు, మన టీచర్స్ మనకి నేర్పిస్తూనే ఉన్నారు. సో ఏ విధంగా ఉండాలి అని. కానీ ఇప్పుడు ఆ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఈ ఈ కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ తీర్చడమే మన మోటివేషనల్ స్పీకర్ కమ్ ట్రైనర్ బాధ్యత. సో టీచర్ కి, పేరెంట్స్ కి మధ్యలో పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, సో ఆ గ్యాప్ ని ఎంతవరకు మనం తగ్గించగలిగితే మనం ఈ ఇండియాని మనం అనుకున్న స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం. అలాగే ఎథిక్స్ అనేవి చాలా ఉంటాయి. దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి.
సో ఎక్కువగా పాజిటివ్గా తీసుకుంటే, పాజిటివ్ దృక్పథంతో కనుక మనం ఉంటే, మనం ఒక నైతికంగా బతకగలుగుతాం. మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సో ఎథిక్స్ అనేవి ఒక బేసిక్ ఫండమెంటల్ రూల్స్. సో ఆ రూల్స్ గనక, ఆ ప్రమాణాలు గనక మనం ఫాలో అయితే, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అప్పుడు మనం ఏ విధంగా ఫాలో అవుతున్నామో, అలాగే మన జీవన ప్రమాణాల్లో కూడా కొన్ని కొన్ని ఎథిక్స్ గనక మనం ఫాలో అయితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మన ఇండియన్ టాప్ మోస్ట్ స్పీకర్స్ ఉన్నారు. సందీప్ మహేశ్వరి గాని, వివేక్ బృందా గారు గాని, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత అయిన గంప నాగేశ్వరరావు గారు గాని, అలాగే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ టోనీ రాబిన్స్ కానీ, వాళ్ళ గురించి మనం ఇన్ని రకాలుగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఫాలో అవుతున్న ఒక నైతిక విలువ. సో 27 ఇయర్స్ నుంచి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా ఉద్భవించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎలా ప్రయాణం చేయగలుగుతున్నామంటే మన గంప నాగేశ్వరరావు గారు ఫాలో అయిన నైతిక విలువలు. సో ఆ విలువలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి రావటం జరిగింది. అలాగే మనం ఈ నేర్చుకోవడం జరిగింది. ఒక వెల్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్ కాబట్టే మనం ఆ ప్రమాణాలు ఫాలో అవుతూ ఈవెన్ మన జీవితాన్ని కూడా మార్చుకుంటూ మన చుట్టూతో ఉన్న సమాజాన్ని కూడా మన దారిలోకి, అలాగే సక్రమమైన మార్గంలోకి నడవటానికి మనందరం తోడ్పాటు చేద్దాం. సో అసలు ఎథికల్ ట్రైనర్ ఎలా ఉండాలి? సో ఎథిక్స్ ఫాలో అవుతున్న ఒక ట్రైనర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే, మన ప్రసంగం కోసం చక్కగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ అవుతున్నది మనకి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి ముందు ముందు. సో వచ్చినప్పుడు ఒకసారి ఒక టాపిక్ చెప్తాం. సో కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎన్నో పాయింట్స్ తెలుసుకుని చెప్తాం. బట్ వన్స్ ఒకసారి చెప్పటం అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నప్పుడు, నేను ఇది వరకే ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇంకా అంత ప్రిపేర్ అవ్వవసరం లేదని చెప్పి ఎప్పుడు కూడా అలా వెళ్ళకూడదు అనమాట. ప్రతి ప్రసంగం ఒక కొత్త నూతనమైన ప్రసంగంగా మనం డెలివర్ చేయటం నేర్చుకోవాలి. అండ్ కొత్త పాయింట్స్ ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ మన ప్రెజెంటేషన్ స్కిల్స్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. అలాగే మాట్లాడే విషయం పట్ల స్పృహ కలిగి ఉండాలి. ఎప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం అన్న స్పృహ ఉండాలి. మేబీ ఒకసారి మనం చిన్నపిల్లలు చెప్పడానికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. అది తీసుకెళ్ళి వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళకి చెప్తే గనక అది డెఫినెట్గా వాళ్ళు రిసీవింగ్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో మనం ఏ విషయం మాట్లాడుతున్నామో దాని పట్ల పూర్తిగా స్పృహ కలిగి ఉండాలి. అండ్ ఎప్పుడూ కూడా మనం చెప్పేది అనలైజ్ చేసుకుని చెప్పాలి. సో మనకి ఆల్రెడీ ఇది వరకు రీసెర్చ్ చేసి ఉంటారు, కొన్ని అనాలిసిస్ చేసి ఉంటారు. సో వాటిని పూర్తిగా అవగాహన చేసుకుని పూర్తిగా ప్రిపేర్ అయ్యి ఆ పర్టికులర్ టాపిక్ మీద పూర్తిగా స్పృహ కలిగి మనం చెప్తూ ఉండాలి. అండ్ టాపిక్ మీద మన ఎక్స్ప్రెషన్ ఇచ్చేటట్లు ఉండాలి ఎప్పుడూ కూడా. సో మనం ఒక టాపిక్ డెలివర్ చేస్తున్నప్పుడు మన ఇంప్రెషన్, మన ఎక్స్ప్రెషన్ ఆ టాపిక్ మీద పూర్తిగా ఉండాలి. అలాగే సందర్భానుసారంగా ఉండాలి మనం చెప్పేది ఎప్పుడు కూడా. అంటే లాజికల్ థింకింగ్ లేకుండా ఎప్పుడు చెప్పకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన ఉదాహరణలు ట్రాఫిక్ సిగ్నల్ లైట్సే కానీ, మనం టాప్ మోస్ట్ స్పీకర్స్ కానీ, వాళ్ళు నిజంగా సాధించిన విజయాలు, అలాగే మనం కూడా ఇప్పటికీ ఫాలో అవుతున్న కొన్ని నియమాలు. సో మనం చెప్పే ప్రతిదీ కూడా లాజికల్ థింకింగ్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అలాగే మన బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ మీకు అద్భుతంగా ఈ టాపిక్స్ కవర్ అయినాయి. నేను ఎక్కువగా స్ట్రెస్ చేయను. ఇవి కూడా మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్ ఒక ఎథికల్ ట్రైనర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ అన్నమాట. ట్రైనర్ ఎలా చెప్పాలి? ఒక ట్రైనర్ ఎప్పుడు డెలివర్ చేస్తున్నా సరే ఆ టాపిక్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి, క్లారిటీ ఉండాలి. అలాగే ప్యాషన్తో చెప్పాలి. ఎప్పుడూ కూడా టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ మీద ఇష్టాన్ని పెంచుకుని దాని మీద ఇష్టంగా ఎప్పుడూ చెప్పాలి. అలాగే ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాలి డెలివర్ చేసేటప్పుడు. మీకు ఆల్రెడీ ఇది బాడీ లాంగ్వేజ్లోను, వాయిస్ మాడ్యులేషన్లోను కవర్ అయింది. సో ఆ ప్రాక్టీస్ ఏ విధంగా అంటే దానికి ఒక మంచి ఫార్ములా ఉందండి. సో ఆ ఫార్ములా ఏంటి అంటే 5 P's అనమాట. 5 P's అంటే ఏం లేదు, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్ అనేది ఒక మంచి కొటేషన్ ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా?
ప్రాక్టీస్ మేక్స్ ఏంటి? మ్యాన్ పర్ఫెక్ట్. యా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. యా మీరు ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఫిరోజ్ బేగం గారే మరి ఫీల్ అవ్వరా? ప్రాక్టీస్ మేక్ ఉమెన్ పర్ఫెక్ట్ కూడా కదా. అలాగే ప్రాక్టీస్ మేక్ అది రూపాంతం చెంది ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు అది ఇంకా రూపాంతం చెంది ప్రాక్టీస్ మేక్ ఇంకెవరైనా చెప్పగలరా లేటెస్ట్ కొటేషన్ ఏంటి అని? ప్రాక్టీస్ మేక్ మ్యానో ఉమెనో పర్ఫెక్ట్ కాదండి. ప్రాక్టీస్ మేక్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. బట్ ప్రాక్టీస్ మేక్ మోర్ బెటర్మెంట్. సో ఆ స్కిల్ నేర్చుకుంటాం. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్ అవుతూనే ఉంటాం. సో అలాగే ఒక ట్రైనర్ ఎప్పుడు చెప్పినా సరే ప్రాక్టీస్ లేనిదే చెప్పకూడదు. ప్రతినిత్యం మనం ప్రాక్టీస్ చేసుకునే చెప్పాలి. తర్వాత మనం చెప్పే దాంట్లో మనం ఇచ్చే స్పీచ్లో మంచి క్వాలిటీ ఉండాలి. సో మీకు ఆల్రెడీ వాయిస్ మాడ్యులేషన్లో కొన్ని పదాలని ఎక్కడ స్ట్రెస్ చేయాలి, కొన్ని పదాలని ఎక్కడ మనం లైట్గా ప్రొనౌన్స్ చేయాలని నేర్చుకున్నాం. అలాగే క్వాలిటీ చూసుకుంటే మన కంటెంట్ ప్రిపరేషన్లో కూడా మన స్పీచ్ ఎలా స్టార్ట్ చేయాలి, మన స్పీచ్ ఎలా కంటిన్యూ చేయాలి, అలాగే ఎలా కంక్లూడ్ చేయాలో నేర్చుకున్నాం. ఒకసారి ఎవరైనా యాడ్ చేయగలరండి పాయింట్స్? మన స్పీచ్ ఓపెనింగ్ ఎలా ఉండాలి, మన ఇంట్రొడక్షన్ చాలా ఎలా ఉండాలి? సార్ ఇంట్రొడక్షన్ చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి సార్. సో ఇంట్రొడక్షన్ అనేది ఇట్ షుడ్ బి వి హావ్ టు పిన్ అవర్ ఆడియన్స్ ని పిన్ చేయాలి. సో Yes. ఆడియన్స్ ని పిన్ చేయడానికి మనం ఒక స్టోరీ నరేట్ చేయొచ్చు, ఒక పోయం రిసైట్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఎనీథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్ అది కూడా చెప్పొచ్చు, ప్రాపర్టీస్ చూపించవచ్చు, లేకపోతే క్వశ్చన్స్ అడగచ్చు, కొటేషన్ చెప్పొచ్చు, ఒక ప్రావర్బ్ చెప్పొచ్చు. సో ఇట్లా ఏదో ఆ టాపిక్ కి రిలేటెడ్ ఏదైనా ఒక కొటేషన్ తీసుకొని స్టార్ట్ చేసి వీ కెన్ మేక్ అవర్ ఇంట్రొడక్షన్ ఎఫెక్టివ్. Yes, ma'am. Well said. దట్ గోస్ ఓకే. Yeah. దట్ Thank గోస్ you. విత్ ఇంట్రొడక్షన్. ఇంకా సో క్వాలిటీ ఆఫ్ స్పీచ్ ఎప్పుడు ఎక్సలెంట్ గా ఉండాలి. మనం అది ఓపెనింగ్ క్లోజర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. సో అలాగే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎప్పుడు చెప్పాలి. సో నెగటివ్స్ అన్ని మనం మన ప్రేక్షకుల మీద ఎక్కువ రుద్దకుండా ఎక్కువగా పాజిటివ్ దృక్పథంతో మనం గనక చెప్తే మన స్పీచ్ డెఫినెట్ గా పాజిటివ్ గానే పార్టిసిపెంట్స్ అందరూ రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఒక చిరు మందహాసం నిత్యం మన మొహం మీద కనిపిస్తూ ఉండాలి. సో ట్రైనర్ అనే వాళ్ళు ఎప్పుడు గివ్ అవే స్మైల్ అనేది ఫేస్ లో కనిపించాలి. అండ్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఉదాహరణకి ఇప్పుడు గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన బాల్యం ఎక్కడ స్పెండ్ చేశారు, అలాగే విద్యాభ్యాసం అనేది ఎక్కడ జరిగింది అంటే పోర్బందర్ లో చేశారని చెప్పి, అలాగే కాలేజ్ తర్వాత ఆయన యవ్వనం ఎక్కడ ఎక్కడ టైం స్పెండ్ చేశారు, పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు, అలాగే ఆయన లండన్ వెళ్ళి బ్యారిస్టర్ ఏ విధంగా చదివారు. సో ఒక సీక్వెన్షియల్ గా గనక మనం గుర్తుపెట్టుకుంటే ఈవెన్ పార్టిసిపెంట్స్ కి కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఎప్పుడు కూడా మన పార్టిసిపెంట్స్ ని కన్ఫ్యూజ్ చేసేటట్టు మనం మన స్పీచ్ చెప్పకూడదు అనమాట. అలాగే మన పర్పస్ ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. మనం డెలివర్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్స్ కి మోటివేషనల్ స్పీచ్ ఆర్ ఎగ్జామ్ ఫియర్ పోగొట్టడానికి మనం వెళ్ళి స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సినిమాలు చూడొద్దు, మీరు మొబైల్ వాడొద్దు, మీరు ఎక్కువ టైం చదవండి అంటే టీచర్స్ అదే చెప్తారు, పేరెంట్స్ అదే చెప్తారు, ఈవెన్ మనం కూడా వెళ్ళి అదే చెప్పినప్పుడు సో అక్కడ డెఫినెట్ గా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ మనం చెప్పే కంటెంట్ కి కనెక్ట్ అవ్వరు. సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే వాళ్ళని ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మనం చెప్పదలుచుకున్న థీమ్ మాత్రం అదే ఉండాలి. బట్ డిఫరెంట్ వే ఆఫ్ వాళ్ళని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మధ్యలో వాళ్ళ చేత కూడా మాట్లాడిచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటే గనక డెఫినెట్ గా ఎఫెక్టివ్ గా డెలివర్ చేయగలుగుతాం. అలాగే కాన్సన్ట్రేషన్. సో ఎప్పుడు డెలివర్ చేసినా ఫోకసింగ్ ఆన్ ద పార్టిసిపెంట్స్ ఉండాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం చూస్తూ గనక చేసి
మన స్పీచ్ ని కాన్సన్ట్రేటెడ్ గా త్రూ అవుట్ ద సెషన్ తీసుకెళ్తే మనతో అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఎప్పుడూ కూడా నేను వాళ్ళకంటే గొప్ప వీళ్ళకంటే గొప్ప అనే ప్రౌడ్ నేచర్ ఒక ట్రైనర్ కి ఉండకూడదు. సో అది ముందే వదిలించుకుని మనం స్టేజ్ ఎక్కటం అలవాటు చేసుకోవాలి. సో డూ వి నీడ్ ఎథిక్స్? మనకి ఎథిక్స్ కావాలా? ఫిరోజ్ గారు కాకుండా ఇంకెవరైనా? శ్రీనివాసరావు గారు, మనకి ఎథిక్స్ కావాలా? తప్పనిసరిగా కావాలి సార్. నైతిక కావాలి. నైతిక నైతిక విలువలు లేని జీవితం వ్యర్థం అండి. వ్యర్థం. సో ఎస్ సార్, డెఫినెట్ గా అవి మనకి కావాలి. సో ఇఫ్ ఎథిక్స్ ఆర్ ఫాలోడ్ బై ఎ ట్రైనర్, ఒక ట్రైనర్ గనక ఎథిక్స్ ని ఫాలో అయితే దెన్ ద ప్రిన్సిపల్స్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద పబ్లిక్. ఒక ట్రైనరే ఆ ఎథిక్స్ ఫాలో అవ్వకుండా స్టేజ్ ఎక్కి తనకి నచ్చినట్టు బిహేవ్ చేసి తను డెలివర్ చేస్తే గనక డెఫినెట్ గా ఒక నెగిటివ్ కి ఎక్కువ జనరల్ పబ్లిక్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో మనం చెప్పేటప్పుడు డెఫినెట్ గా ఎథిక్స్ గనక ఫాలో అయితే, ఆ ప్రిన్సిపల్స్ ని గనక మనం గనక ఫాలో అయితే డెఫినెట్ గా పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మనం చెప్పేది. మనం వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే రెస్పెక్ట్ అంటే గౌరవం వస్తుంది ఎథిక్స్ గనక మనం ఫాలో అయితే. అలాగే ఎథిక్స్ అంటే నీతి అనేది నిలుస్తుంది. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత అనేది ఫాలో అవుతారు అందరూ కూడా పబ్లిక్. హానెస్టీగా ఉండటం అంటే నిజాయితీగా బతకటం అనేది మనం ఒక ఎథిక్స్ ఫాలో అయ్యి మనం స్పీచ్ కనుక డెలివర్ చేస్తే డెఫినెట్ గా ఇవన్నీ ఫాలో అవుతారు. సో యాజ్ ఎ ట్రైనర్ మనం వాడే కైండ్ ఆఫ్ వర్డ్స్, అలాగే కైండ్ ఆఫ్ యాక్షన్స్, కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఇవన్నీ ఒక ట్రైనర్ కి ఉన్నాయి అని చెప్పాలి అంటే ఒక ట్రైనర్ కి ఒక ఆరా ఉంటది. ఆరా అంటే నథింగ్ బట్ ఒక బుద్ధుడు విగ్రహం చూసామనుకోండి, బుద్ధుడు వెనకాల ఒక సూర్య భగవానుడు ఆరా ఒకటి ఉంటది. అలాగే మన హిందూ మైథాలజీలో మన కృష్ణుడికి కానీ మన శ్రీరాముడికి కానీ వెనకాల చూస్తే ఒక ఆరా ఉంటది. ఈవెన్ ఆ ఆరా మనకి కూడా ఉంటది. మీకు ఆల్టర్నేటివ్ మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ కానీ రేకి కానీ ఇవి గనక తెలిస్తే వాళ్ళు ఆ ఆరా ఎక్కడైతే ప్రతి ఒక్క జీవికి తగ్గిందో అక్కడ ఫిల్ చేస్తూ ఉంటారు, అక్కడ ఎనర్జీ ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎనర్జీ ఫిల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆరా అనేది మెయింటైన్ అవుతుంది. సో ట్రైనర్ కి ఆ ఆరా ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎక్కడా కూడా ఆ బ్యాలెన్స్ తప్పకూడదు. త్రూ అవుట్ మన స్పీచ్ చెప్పేటప్పుడు దాన్ని ప్యారలల్ గా చాలా తెలివిగా నడుచుకుంటూ ఉండాలి స్టేజ్ మీద మనం స్పీచ్ డెలివర్ చేసేటప్పుడు. సో యాజ్ ఏ ట్రైనర్, క్రియేట్ ఎ పాజిటివ్ ఆరా ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మన పాజిటివ్ ఆరానే మనం పబ్లిక్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా పాజిటివ్నెస్, ఆ ఆరాని వాళ్ళు కూడా మెయింటైన్ చేయగలుగుతారు. సో ఆ నెగిటివ్ థింకింగ్, ఆ నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వస్తారు త్వరగా. మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఒక చాక్లెట్ కొనుక్కుని మనమే తింటే గనక అది ప్రకృతి. అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి అది లాక్కుని తింటే అది వికృతి. అండ్ దాన్ని ఒక చాక్లెట్ ఒక 10 మందికి గనక, అంటే డైరీ మిల్క్ కానీ అటువంటి చాక్లెట్ ఒక 10 మందికి పంచితే అది సంస్కృతి. సో ఈ ప్రకృతి, వికృతి, సంస్కృతి అనేది, ప్రకృతి ఎప్పుడూ కూడా ఒక సెల్ఫ్ సస్టైన్నెస్ ఆర్ మోటివేటెడ్ అలాగే స్కిల్ నాలెడ్జ్ పర్సన్ గురించి ఒక మంచి ఉదాహరణ. అంటే చాక్లెట్ మనకి మనం కొనుక్కుని తింటే గనక, సో వేరే వాళ్ళ నుంచి మనం అది లాక్కుంటే గనక వాళ్ళు ఎప్పుడూ కూడా నా దారి నాదే అన్నట్టు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ వికృతిగానే బిహేవ్ చేస్తారు. అలాగే సంస్కృతి అనేది ఒకళ్ళు 10 మందికి మనం గనక ఇస్తే తిరిగి ఆ 10 మంది నుంచి కూడా మనకి అవే ఫలాలు తిరిగి మనకి వస్తాయి. ఎప్పుడూ కూడా ఒక ట్రైనర్ అనేవాడు ఆ సంస్కృతిని గనక స్టిక్ ఆన్ చేసుకుని దాన్ని ఫాలో అయితే అలాగే పాజిటివ్నెస్ కూడా మన లైఫ్ లో కూడా వస్తుంది. సో అసలు ఎబిలిటీస్ ఆఫ్ ఎ ట్రైనర్ ఏ విధంగా ఉండాలి? సో ఒక ట్రైనర్ డెవలప్ అట్లీస్ట్ వన్ స్కిల్. సో మనకి రావాల్సిన స్కిల్స్ ఏమేంటి అంటే లిజనింగ్ స్కిల్స్ కావాలి, స్పీకింగ్ స్కిల్స్ కావాలి, రైటింగ్ స్కిల్స్ కావాలి, అలాగే రీడింగ్ స్కిల్స్ కూడా కావాలి. సో ఎక్కువగా ఈ 4 స్కిల్స్ కనుక మనకి వస్తే డెఫినెట్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అవుతారు. సో ట్రైనర్ కి కావాల్సిన మెయిన్ లక్షణాలు ఈ 4గిట్లో అట్లీస్ట్ ఒక స్కిల్ అన్నా వచ్చేటట్టు చూడాలి. అలాగే స్పీకింగ్ స్టైల్. సో మనకి ఎన్నో భాషలు ఉన్నాయి. సో మన మదర్ టంగ్ లో గనక మనం చెప్పగలిగితే
సో ఆ మదర్ టంగ్ ఏంటి అంటే మన సౌండ్ స్పీకింగ్ స్పీడ్ కూడా ఫ్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటది. అలాగే ఆ స్టైల్ కూడా మదర్ టంగ్ లో అయితే ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ స్టేజ్ అనేది మన స్టైల్ వే ఆఫ్ యూజింగ్ మదర్ టంగ్ ని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ విధంగా మనం డెలివర్ చేయగలిగితే మనం అనుకున్నది పబ్లిక్ కి కూడా రీచ్ అవుతుంది, రిసీవ్ చేసుకోగలుగుతాం. సో ఆ స్టైల్ ఎన్నో రకాల ప్రపంచ భాషల్లో మదర్ టంగ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఇంటూ ద అన్ఎక్స్ప్లోరింగ్ పార్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ కోర్స్ కి వచ్చాం. ఇంతకు ముందు పబ్లిక్స్ స్టేజ్ ఎక్కి ఎలా మాట్లాడాలో తెలియదు, బిడియం బిడియంగా ఎక్కుతాం. అలాగే ఎక్కిన తర్వాత మనం డెలివర్ చేయాలి అంటే ఏ విధంగా నుంచోవాలో కూడా తెలియదు. అండ్ నుంచిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలనేది కూడా మనకి అవగాహన లేదు. అండ్ మాట్లాడేటప్పుడు మనం వాయిస్ ఏ విధంగా దాన్ని మాడ్యులేట్ చేయాలి, అలాగే మనం ప్రిపేర్ అయిన స్పీచ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక అన్ఎక్స్ప్లోరింగ్ పాత్ ని మనం చూస్ చేసుకున్నాం. సో ఒక ట్రైనర్ కూడా ఈ అన్ఎక్స్ప్లోరింగ్ పాత్ లోకి పబ్లిక్ ని తీసుకురాగలగాలి. మనం ఎక్కడైతే స్పీచ్ డెలివర్ చేస్తున్నామో అక్కడ ఎప్పుడు కూడా బీ హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకున్నదే మనం డెలివర్ చేయాలి. కానీ అండ్ ఎప్పుడు అన్ట్రూత్ఫుల్ కానీ మనకి ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా పబ్లిక్ కి డెలివర్ చేయకూడదు. అండ్ ఏది చేసినా సరే కాన్ఫిడెంట్ గా మనం డెలివర్ చేయాలి. అది తెలుసుకుని అవగాహన అయిన తర్వాతే డెలివర్ చేయటం రావాలి. టు మేక్ ఆడియన్స్ ఫ్రీ, ఎప్పుడు కూడా కొంతమంది ఆడియన్స్ ఎప్పుడు స్టిఫ్ గా కూర్చుని ఉంటారు. సో వాళ్ళని ఫ్రీనెస్ చేయడానికి మధ్య మధ్యలో కొంత టైం వాళ్ళని కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సెషన్ 8 o'clock అంటే అందరూ కొంతమంది 7:45కే వచ్చారు. సార్ కూడా మీరు ఇన్ని రోజులు మీ మీ అనుభవాలు చెప్పండి అని మీకు అవకాశం ఇచ్చినప్పుడు కొంత క్లాస్ మీద ఈ టాపిక్స్ మీద మిమ్మల్ని సారీ మీకు ముందే ఆ ఫ్రీనెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆడియన్స్ ని ఎప్పుడు కూడా అలాగే ఫ్రీనెస్ ఉంచాలి. సో మధ్య మధ్యలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. అండ్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్, సో ట్రైనర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్నెస్ ని ఎంచుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ప్రాక్టీస్ కనుక చేస్తే డెఫినెట్ గా మనం పర్ఫెక్ట్ అవుతాం. అలాగే ఎనర్జైజ్ చేస్తూ ఉండాలి ఆడియన్స్ ని. అది ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఇన్ డీటెయిల్ మీకు ఫర్దర్ సెషన్స్ లో డెఫినెట్ గా కవర్ అవుతాయి. ఎప్పుడూ ఆడియన్స్ ని ఎనర్జైజ్ చేస్తూ ఉండాలి. అది క్లాప్స్ రూపంలో కానీ, ఎస్ ఆర్ నో కానీ, హ్యాండ్ రైజింగ్ కానీ, లేదంటే థమ్స్ అప్ థమ్స్ డౌన్ ఇట్లా ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే కనుక నెక్స్ట్ ఏ పాయింట్ చెప్తారు అన్న వెయిటింగ్ ఆడియన్స్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మనతో అండ్ ట్రైనర్ తో ఫుల్ గా కనెక్ట్ అవుతారు. అండ్ మనం చెప్పిన పూర్తి సెషన్ కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంకొక టర్మ్ తీసుకొచ్చాను, ఫోకస్ లెర్నింగ్ అంటే ఎవరైనా యాడ్ చేయగలుగుతారా? ఏంటో చెప్పగలుగుతారా? రాజేష్ గారు, ఫోకస్ లెర్నింగ్ అంటే ఏంటి? మనం చెప్పే దాని మీద కొంచెం అవగాహన ఉండి ముందే మన బ్రెయిన్ లో లెర్నింగ్ చేస్తూ దాన్ని ఫోకస్డ్ గా చెప్పాలండి. ఓకే సార్, ఇంకెవరైనా యాడ్ చేయగలుగుతారా? ఓకే, పర్లేదండి, నేనే చెప్తాను. ఫోకస్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక స్పీచ్ డెలివర్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం టు ఎంపవర్ ద పార్టిసిపెంట్స్ టు లెర్న్. బీయింగ్ ఏ ట్రైనర్ వీ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్. ఇక్కడ ఒక మంచి స్టోరీ చెప్తాను మీకు. సో ఒక నాయనమ్మ మనవడిని తీసుకుని గాంధీ గారి దగ్గరికి వెళ్ళిందంట. సో గాంధీ గారు, నా మనవడు ఎక్కువ బెల్లం తింటున్నాడండి, దయచేసి తనకి చెప్పండి బెల్లం ఎక్కువ తినకూడదని చెప్పేసరికి గాంధీ తాత గారు ఆయన ఏమంటారంటే, ఒక 15 రోజులు ఆగి రెండమ్మా అని చెప్పి పంపించేస్తారు. సో ఆ మనవడిని నాయనమ్మని. సో 15 రోజుల తర్వాత వచ్చిన తర్వాత, వచ్చారా బాబు, నువ్వు బెల్లం ఎక్కువ తినకూడదు అని చెప్తారంట గాంధీ తాత.
సో ఇదేదో 15 రోజులు ముందే చెప్పొచ్చు కదా అని ఆ నాయనమ్మ అనుకుంటది. అప్పుడు అడుగుతుందంట, "ఆ, గాంధీ గారు మీరు ఇది చెప్పదలుచుకుంది ఏదో 15 రోజులు ముందే చెప్పొచ్చు కదా" అంటే, లేదమ్మా నాకు ఆ బెల్లం తినే అలవాటు ఉంది. సో ఆ అలవాటుని ముందు నేను మానేసిన తర్వాత నేను ఎదుటి మనిషికి చెప్పాలి, కానీ నేను తింటూ మళ్ళీ బాబుకి అలా చెప్పకూడదు కదా అని చెప్పారంట. సో మోరల్ ఏంటి అంటే, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ద వరల్డ్, టు సీ ఇన్ ది వరల్డ్. సో మనం ఏదైతే మార్పు కోరుకుంటున్నామో ముందు ఆ మార్పు మనలో వచ్చిన తర్వాత మనం 10 మందికి చెప్పాలి. సో మనం ఆచరించకుండా, మనం ఫాలో అవ్వకుండా స్టేజ్ ఎక్కి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకి చెప్పాలంటే, సెషన్ 8కి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందే దీనికి ప్రిపేర్ అయ్యి ముందు అందరికంటే ముందు రావటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా పార్టిసిపెంట్స్ కూడా టైంకి రావటం స్టార్ట్ అవుతుంది. మన సెషన్ 8కి అన్నప్పుడు ఆన్ డాట్ ఆన్ పాయింట్ ఆ 8కి స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎప్పుడూ కూడా. సో ఇది గనక మెయింటైన్ చేస్తే ఫర్దర్ సెషన్స్ ఇంకా ఫ్యూచర్లో జరిగేవి కూడా అదే టైం మెయింటైన్ అవుతుంది. ఉదాహరణకి చెప్తున్నాను. సో ఒక ట్రైనర్ సో గనక టైం ఫాలో అయితే ఫాలోయింగ్ అందరూ కూడా అదే టైం ఫాలో అవటం అలవాటు చేసుకుంటారు. సో ఎప్పుడూ కూడా మనం చెప్పేటప్పుడు ముందు మనం ఫాలో అవటం అలవాటు చేసుకోవాలి. సో ట్రైనర్ చేయకూడనివి ఏముంటాయి, ఎవరైనా చెప్పగలరా? ట్రైనర్ అనే వాళ్ళు ఏమేమి చేయకూడదు? సార్ మీకేం ఎగ్జామ్ పెట్టట్లేదు నేను, మీకు నచ్చిన పాయింట్స్. ఎస్ సార్, సుదర్శన్ గారు. ట్రైనర్ అనే వాళ్ళు ఏమేమి చేయకూడదు? ఆ, అంటే వాళ్ళు ఆడియన్స్ ని ఇన్సల్ట్ చేయకూడదు సార్. ఎస్ సార్. అంటే ఇంకా అంటే అంటే ఏం పాలిటిక్స్ కానీ అలాంటివి తీసుకురాకూడదు, డివైడ్ చేయకూడదు ఆడియన్స్ ని. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో నేను ఇంకేం చెప్పవసరం లేదు సార్, అయితే మీకు అన్ని చక్కగా చెప్తున్నారు. సో థింకింగ్ ఆన్ ఓన్ ఫుడ్, మనకి నచ్చినట్టు మనకి కావాల్సింది కాదండి. ఎప్పుడు కూడా ట్రైనర్ అనేవారు మనం ఎవరికి స్పీచ్ డెలివర్ చేయాలో వాళ్ళకి ఏది నీడ్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో థింకింగ్ ఆన్ ఓన్ ఫుడ్ ఎప్పుడూ చేయకూడదు. అండ్ టు లివ్ ఇన్ ద కాన్వర్జేషన్ యు ఆర్ హ్యావింగ్, అంటే ఇక్కడ మనకి టు లివ్ ఇన్ ద కాన్వర్జేషన్ యు ఆర్ హ్యావింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా నటించకూడదు, జీవిస్తూ ఉండాలి. మనది ఏమి చెప్పినా సరే. సో ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజెస్ అనేవి వాడకూడదు. మీకు ఆల్రెడీ ఇది వాయిస్ మాడ్యులేషన్లో చెప్పే ఉంటారు. అంటే చెప్తూ మధ్యలో అని, ఓకే 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 అని, లేదంటే అని అలా పడికట్టు పదాలు కొన్ని ఉంటాయి, అటువంటి అవాయిడ్ చేయాలి. అండ్ అన్యూజువల్ లాఫ్స్. సో లాఫ్ కి స్మైల్ కి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరండి? లాఫ్ అంటే ఏంటి, స్మైల్ అంటే ఏంటి? స్మైల్ అంటే ఒట్టి ద లిప్స్ మూవ్ ఆ సైడ్, స్మైల్ దట్ Okay. సో వి జస్ట్ మూవ్ ద లిప్స్ వేర్ Yes. వి స్మైల్. లాఫ్ ఇస్ So- వి షో అవర్ టీత్, వి షో ద టీత్ అండ్ వి లాఫ్. యా, లాఫ్ ఈజ్ అ లిటిల్ లౌడర్ అండి. స్మైల్ అనేది గివ్ అవే స్మైల్ అని జస్ట్ మన ఫేస్ లోనే కనిపిస్తుంది స్మైల్. లాఫ్ ఏంటంటే సౌండ్ తో పాటు వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా జోక్ వేసినా సరే స్టేజ్ ఎక్కి మనం గట్టిగా నవ్వకూడదు. ఆడియన్స్ నవ్వచ్చు, ఆడియన్స్ నవ్వుతున్నా మన ఫేస్ లో మాత్రం స్మైలే ఉండాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇగ్నోరింగ్ సమ్ ఆడియన్స్. సో ఎప్పుడైనా స్పీచ్ చెప్పేటప్పుడు మీకు ఐ కాంటాక్ట్ ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ లో కవర్ అయ్యి ఉంటుంది. అండ్ ఆడియన్స్ ని అందరినీ చూడాలి. అండ్ కొంతమంది ఆడియన్స్ మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అంటే పక్కన వాళ్ళతో కాన్వర్సేషన్ చేస్తూ, లేదంటే వాళ్ళ మొబైల్ చూసి, లేదంటే మొబైల్ రింగ్ టోన్స్ సెట్ చేసుకుంటూ అట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఆడియన్స్ ని ఏంటంటే కొంతమందిని ప్లేసెస్ చేంజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ మన సబ్జెక్ట్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఆడియన్స్ ని కొంతమందిని ఇగ్నోర్ చేసి కొంతమందికే మన స్పీచ్ డెలివర్ చేయకూడదు. అండ్ ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ అయింది ఇంకొకళ్ళ నుంచి డైరెక్ట్ మక్కీ టు మక్కీ కాపీ అనేది చేయకూడదు. అండ్ ఎప్పుడు కూడా ఏదైనా కాపీ చేసినప్పుడు డెఫినెట్ గా మనం ఎక్నాలెడ్జ్ చేయగలగాలి వాళ్ళని. సో ఇవి మాత్రం యాజ్ ఎ ట్రైనర్ మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ ఎథికల్స్ అన్నమాట.
సో కమింగ్ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడూ కూడా మనం స్టాండప్ ఫర్ సోషల్ వర్క్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే టు ఇంప్రూవ్ నెట్వర్క్ బై సోషల్ మీడియా. మన నెట్వర్క్ని గనక పెంచుకుంటే మనకి నెట్వర్క్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక సేవా భావం ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని డెఫినెట్గా ఈ సొసైటీకి ఉపయోగపడేదైతే దాన్ని స్ప్రెడ్ చేయండి. ఆ స్ప్రెడ్ చేస్తే గనక మనం ఆటోమేటిక్గా డైవర్సిటీ అనేది ప్రమోషన్ అవుతుంది. సో ప్రతి కల్చర్ని, అలాగే ప్రతి ఇండివిజువల్ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి భాషని, ప్రతి వ్యక్తి కాస్ట్యూమ్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి యాజ్ ఏ ట్రైనర్. సో ఈ ఎథిక్స్ అనేది, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం స్టేజ్ ఎక్కిన తర్వాత, ఎక్కే ముందే మనకి ఇది రావాలి. అండ్ ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేది మనం తూచా తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన ఎథికల్ ప్రిన్సిపల్ అన్నమాట. సో అలాగే ఎథిక్స్ ఆఫ్ ఎ ట్రైనర్ మీకు బ్రీఫ్గా దాన్ని ఒక స్టెప్ అనే యాక్రోనిమ్తో నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ అంటే క్యారీ ఏ స్మైల్, ఎప్పుడు ఆ చిరు మందహాసం మన ఫేస్లో తొనికిసలాడుతూ ఉండాలి. అలాగే థాట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్గానే ఉండాలి, కానీ నెగటివ్ థాట్స్ అనేది ఒక సానుకూల దృక్పథంతో మనం డెలివర్ చేయాలి ఎప్పుడూ కూడా. సో అలాగే ఎంపతి అంటే ఇక్కడ సహానుభూతి. సో మనం ఎప్పుడు చెప్తున్న వాళ్ళ షూస్లోకి వెళ్ళి చెప్పాలి, అంటే ఆ పొజిషన్లో ఉండి మనం చెప్పాలన్నమాట. సో చిన్నపిల్లలకి వెళ్ళి చెప్పేటప్పుడు చిన్నపిల్లల్లాగానే మంచి మంచి స్టోరీస్ చెప్పాలి. అలాగే పెద్దవాళ్ళకి వెళ్ళినప్పుడు జీవిత ఉదాహరణలు చెప్తూ వాళ్ళని ఉత్తేజపరచాలి. సో ఆ సహానుభూతి అనేది మన ఒక ట్రైనర్కి ఉండాలి. అలాగే ఎక్కువగా పేషెన్స్ అనే క్వాలిటీ ప్రతి ట్రైనర్కి కావాలి. సో ఇంకొక యాక్రోనిమ్ ఏంటంటే క్లాప్. కర్టసీ అనేది మన గౌరవాన్ని కాపాడుతూ ఉండాలి. అలాగే అటెండ్ అవుతున్న పార్టిసిపెంట్స్ గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ ఉండాలి. సో లాయల్టీ, వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మాత్రం ఎప్పుడూ లాయల్గానే చూడాలి మనం. సో వాటిని డిస్టర్బ్ చేయకూడదు. అలాగే యాక్సెప్టెన్స్, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క కల్చర్ని, ప్రతి ఒక్క లాంగ్వేజ్ని, ప్రతి ఒక్క కమ్యూనిటీని, ప్రతి ఒక్క పర్సన్ని, ప్రతి ఒక్క భాషని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే కూడా వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. దానికి సరైన రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. అండ్ ప్రతి ఒక్క కస్టమ్స్ని, కాస్ట్యూమ్స్ని కూడా మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అండ్ మెయిన్గా ట్రైనర్కి ఉండాల్సింది పేషెన్స్ అండ్ ప్యాషన్. సో నిత్యం మనం మోటివేట్ చేస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా. కమింగ్ టు ఇప్పుడుకి ఒక హాఫ్ ఆఫ్ ది టాపిక్ అయ్యిందండి. సో సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తాను. సో సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఎటిక్వేట్ ఆఫ్ ఎ ట్రైనర్. ఎటిక్వేట్ అంటే ఏంటండి, ఎవరైనా యాడ్ చేయగలుగుతారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా మేడం? మన ఆచార్య వ్యవహారాలు, అలాగే మన మర్యాద క్రమములు. సో ఇవన్నీ కూడా ఎటిక్వేట్స్ కిందే వస్తాయి. అలాగే మెయిన్ గైడ్ లైన్స్ అని కూడా అంటారు. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేడం చెప్పినట్టు. అండ్ ఇవి వచ్చి ఎటిక్వేట్స్ అనేది టైం ప్రకారం, అంటే సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. అలాగే సమయాభావంగా కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎథిక్స్ అనేవి ఎప్పుడూ కూడా మారవు. సో రెడ్ లైట్ పడింది అంటే అందరూ ఎవరైనా సరే ఆగాల్సిందే, గ్రీన్ లైట్ పడినప్పుడు అందరూ వెళ్లాల్సిందే. బట్ ఇక్కడ ఉన్న క్లైమాటిక్ చేంజెస్కి, అలాగే ఇతర దేశాల్లో ఉన్న క్లైమాటిక్కి వాళ్ళ అటైర్స్ మారుతాయి. అలాగే వాళ్ళ వాడే లాంగ్వేజ్ మారుతుంది. అండ్ వాళ్ళు ఫాలో అవుతున్న టైం, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఎటిక్వేట్స్ అనేది ఎప్పుడూ కూడా మారుతూ ఉండాలి. అండ్ ఎటిక్వేట్స్ ఎప్పుడూ కూడా పాజిటివ్నెస్సే ఉంటుంది అక్కడ. అండ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆపోజిట్ పర్సన్. సో ఎప్పుడు కూడా ఎటిక్వేట్స్ అనేది ఎదుటి మనిషి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే సర్టెన్ నార్మ్స్ ఉంటాయి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవి ఎప్పుడూ కూడా ఫాలో అవుతూ ఉండాలి. సో ఇందాక ఎథిక్స్ కి చూస్తున్న సినానిమ్స్ ఎటిక్వేట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంటరాక్షన్ అని, నైస్ అని, అలాగే నార్మ్స్ అని, సోషల్ ఫిలాసఫీ, కల్చర్, ఎక్స్పెక్టేషన్స్, పొలైట్, కోడ్, ఫ్రెండ్లీ, జెన్యూన్, ప్రోటోకాల్, పర్సనల్, అలాగే బిహేవియర్, ఇవన్నీ కూడా ఎటిక్వేట్స్ కి పర్యాయ పదాలే. అలాగే ఎథిక్స్ ఆఫ్ ఎ ట్రైనర్ చూసాం, అలాగే ఎటిక్వేట్స్ ఆఫ్ ఎ ట్రైనర్ కూడా చూద్దాం.
సో మెయిన్గా ఇప్పుడు మనం ఎటిక్వేట్స్ ఆఫ్ ఎ ట్రైనర్ అనేవారు స్టేజ్ ఎక్కిన తర్వాత ఏ విధంగా ఉండాలి. సో ఈ ఎటిక్వేట్స్ అనేది బ్రాడ్గా డివైడ్ అవ్వటం జరిగింది. సో పర్సనల్ ఎటిక్వేట్, లాంగ్వేజ్ ఎటిక్వేట్, స్టేజ్ ఎటిక్వేట్, టీమ్ ఎటిక్వేట్, సోషల్ ఎటిక్వేట్, అలాగే సోషల్ మీడియా ఎటిక్వేట్, డైనింగ్ ఎటిక్వేట్. సో ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. సో ఇన్ని ఎటిక్వేట్స్ ఉన్నాయంటే ఎస్, ఒక ట్రైనర్కి ఇన్ని రకాల ఎటిక్వేట్స్ ఉండాలి, ఉంటాయి కూడా. సో పర్సనల్ ఎటిక్వేట్ తీసుకుంటే ఫస్ట్గా సో ఇక్కడ వస్తుందండి మెయిన్గా డ్రెస్ ఫర్ సక్సెస్. సో ఈ పర్సనల్ ఎటిక్వేట్ ఏ విధంగా ఉండాలి అంటే, ఒక మనిషిని మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే గ్రూమింగ్. సో 93% ఆఫ్ గ్రూమింగ్ పార్టే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఈ మధ్య చూసే ఉంటారు, ఎన్నో రకాలుగా గ్రూమింగ్ నేచర్స్ ఉన్నాయి. సో ఆ గ్రూమింగ్ నేచర్ ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి కూడా చాలా మంది ప్రేక్షకులు కూడా అవి ఫాలో అవుతూ ఉంటారు. సో గ్రూమింగ్ పార్ట్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో జెంటిల్మెన్స్ ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడు కూడా క్లీన్ అండ్ ట్రిమ్ షేవ్స్. సో మీరు గడ్డం గనక పెంచుకుంటే దాన్ని ట్రిమ్ చేసుకోవాలి, లేదంటే ఎప్పుడు ఎప్పుడు దాన్ని క్లీన్ గా షేవ్ చేసుకునేటట్టు ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా ఫార్మల్ డ్రెస్సెస్ వాడాలి. అంటే షర్ట్స్ వచ్చి లైట్ కలర్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ వచ్చి డార్క్ కలర్ ప్యాంట్స్, అండ్ షర్ట్స్ వచ్చి ఎదర్ ప్లెయిన్ షర్ట్స్ ఆర్ లాంగ్ స్ట్రైప్స్ అంటే వెర్టికల్ స్ట్రైప్స్ ఉండేవి వాడాలి. అండ్ చెక్స్ అనేది అవాయిడ్ చేయాలి ఒక ట్రైనర్. అలాగే టై ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ టు ద షర్ట్ ఉండాలి. అలాగే టై లెంత్ కూడా మన బెల్ట్ బకిల్ దాటకూడదు. అండ్ ఇట్ మస్ట్ బి ఇట్ కెన్ టచ్ ద బకిల్ ఆర్ ఇట్ కెన్ బి అబోవ్ ద బకిల్. బెల్ట్ వచ్చి కూడా డార్క్ కలర్ ఎయిదర్ బ్లాక్ ఆర్ బ్రౌన్ ఉండాలి. అండ్ షూస్ అండ్ సాక్స్ ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ గా ఉండాలి. అండ్ షూస్ ఎప్పుడు కూడా ఎయిదర్ బ్లాక్ ఆర్ బ్రౌన్. అండ్ అగైన్ షూస్ లో కూడా లేస్ టైస్ ఆర్ ఫార్మల్ షూస్ అండి. లేస్ ఉన్న షూ మాత్రమే. సో ఆ లేస్ ఉన్నాయి కూడా 5 హోల్స్ ఉండాలి, 2 కనిపిస్తూ ఉండాలి, 3 ప్యాంట్ లోపల ఉండాలి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ లెంత్ ప్యాంట్స్ కూడా నాట్ రికమెండెడ్. సో మెయిన్ గా పర్సనల్ ఎటిక్వేట్స్ ఇవి వస్తాయి. సో ఎప్పుడు కూడా ఒక ట్రైనర్ అనే వాళ్ళు బ్లేజర్స్ యూజ్ చేయాలి. అండ్ కొత్త డ్రెస్ ఎప్పుడు కూడా ఒక స్పీచ్ డెలివర్ చేయడానికి వేసుకెళ్ళకూడదు. ఆల్రెడీ యూజ్డ్ డ్రెస్ అయితే కంఫర్ట్నెస్ ఉంటుంది. అండ్ స్టేజ్ ఎక్కిన తర్వాత డ్రెస్ని అడ్జస్ట్ చేసుకోవడం అటువంటి అవాయిడ్ చేయాలి. అండ్ జెంటిల్ ఉమెన్, సో మెన్నే కాదండి, ఉమెన్ కూడా మంచి శారీ ఆర్ ఏ కార్పొరేట్ డ్రెస్. అండ్ అగైన్ లేడీస్ కూడా జెంటిల్ ఉమెన్కి కూడా ఎక్కువగా బ్లేజర్స్ యూజ్ చేస్తే శారీస్ కానీ కార్పొరేట్ డ్రెస్సెస్ కానీ స్టేజ్ మీద అడ్జస్ట్ చేసుకోవడం ఇటువంటి ఉండవు. అండ్ డెలివర్ చేయాలన్నప్పుడు ఓపెన్ హ్యాండ్స్తో ఫ్రీగా డెలివర్ చేయగలుగుతాం స్పీచ్ అనేది. అండ్ హెయిర్ ఎప్పుడు కూడా క్లిప్ చేసుకోవాలి, ఓపెన్ హెయిర్ ఉండకూడదు. అండ్ అది ఎప్పుడు కూడా హెయిర్ని అడ్జస్ట్ చేయకుండా చూడాలి. అంటే మన హ్యాండ్స్ ఎప్పుడు హెయిర్ మీదకి వెళ్ళకూడదు అండ్ ఫేస్ని కూడా టచ్ చేయకూడదు. స్పీచ్ డెలివర్ చేసేటప్పుడు మనం ఓపెన్ హ్యాండ్గా డెలివర్ చేయాలి. అలాగే జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు స్టడ్స్ యూస్ చేయాలి, సౌండ్ వచ్చే జ్యువెలరీ కానీ. అండ్ గాడీగా ఉండే పెద్ద పెద్ద జ్యువెలరీ అనేది అవాయిడ్ చేయాలి జెంటిల్ ఉమెన్ ఎప్పుడు కూడా. అండ్ సౌండ్ వచ్చే జ్యువెలరీ ఎందుకు వద్దు అంటున్నాము అంటే లెంతీ జ్యువెలరీ ఉన్నప్పుడు మనం ఒక 3 ఇంచెస్ డిస్టెన్స్ లో మైక్ యూస్ చేస్తాం ఎప్పుడు స్పీచ్ డెలివర్ చేయాలన్నా. సో అది ఈజీగా మైక్ అనేది గ్రాప్ చేస్తుంది అండ్ పబ్లిక్ బాగా డిస్టర్బ్ అవుతారు. అండ్ యాక్సరీస్ కూడా లిమిటెడ్ గా యూజ్ చేయాలి. అండ్ ఓవర్ యాక్సరీస్ అనేవి అవాయిడ్ చేయాలి జెంటిల్ ఉమెన్. అండ్ కమింగ్ టు ఇంకా చెప్పాలి అంటే అండ్ ప్రాపర్టీస్ అనేవి తక్కువ యూజ్ చేయాలి, ఎయిదర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సెస్ కానీ. అండ్ జెంటిల్మెన్ ఎప్పుడు కూడా పాకెట్స్ హెవీగా ఉండకూడదు. అండ్ దే మస్ట్ బి స్టిక్ టు ద బాడీ. సో పాకెట్స్ నిండా నింపేసి అండ్ మొబైల్ ఫోన్స్ కూడా సైలెంట్ మోడ్ లో ఉండాలి. అండ్ గ్యాడ్జెట్స్ ఏం యూజ్ చేస్తున్నా హైడ్ గా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మనం స్పీచ్ డెలివర్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్స్ అవాయిడ్ చేసి ఎక్కువగా బ్రౌజ్ చేసుకోవడం ఇటువంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే
పబ్లిక్ మనని చూస్తూనే ఉంటారు. మనం హాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం హాల్ దిగి బయటకు వెళ్ళిపోయేంత వరకు మనని ఫాలోవర్స్ ఉంటారు. సో దానికి తగ్గట్టే మనం ఒక ప్రొఫెషనల్ ఎటిక్వేట్ అనేది మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. అండ్ బాగా టైట్ ఫిట్టింగ్ క్లాత్స్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఎగ్జాక్ట్లీ బాడీకి ఫిట్ అయ్యే వాడాలి. అలాగే కూర్చున్నప్పుడు మన షోల్డర్స్ అనేవి ఎరెక్ట్ గా ఉండాలి, బాడీ అనేది ఎరెక్ట్ గా ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ మస్ట్ బి మెయింటైన్డ్ సో దట్ మన కాళ్ళ పైన మన షోల్డర్స్ రావాలి. ఎక్కువగా ముందుకు వంగి కానీ వెనక్కి వంగి కానీ కూర్చోకూడదు. చైర్లో కూర్చున్నా సరే ఎరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. బ్యాక్ రెస్ట్ ఎక్కువగా కూర్చోకూడదు. అలాగే ఫ్రంట్ కూడా ఎక్కువ లీన్ అవ్వకూడదు. మనకి జనరల్ గా స్టేజ్ మీద చైర్ అండ్ టేబుల్ ఇచ్చినప్పుడు మన వెయిట్ అంతా టేబుల్ మీద వేసి కూర్చోకూడదు. యూ మస్ట్ బి సిట్టింగ్ ప్రాపర్లీ. క్రాస్ లెగ్స్ కూడా అవాయిడ్ చేయాలి. కమింగ్ టు లాంగ్వేజ్ ఎటిక్వేట్స్. సో లాంగ్వేజ్ ఎటిక్వేట్స్ అనేది హౌ టు యూస్ మోర్ ఇంప్రెసివ్ వర్డ్స్. సో మనం ఇంప్రెసివ్ వర్డ్స్ ఎలా వాడాలనేది ఈ స్టెప్ అనే మ్యాజికల్ వర్డ్స్ ద్వారా మళ్ళీ చెప్తున్నాను. సో మ్యాజికల్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ అండ్ ఎక్స్క్యూజ్ మీ. సో ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ ఎప్పుడూ కూడా మన పెదాల దగ్గరే ఉండాలి. బీయింగ్ ఎన్ ఎఫెక్టివ్ మోటివేషనల్ స్పీకర్ ఆర్ ఏ ట్రైనర్, మనం ఎప్పుడూ కూడా ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఈ మ్యాజికల్ వర్డ్స్. సో ప్రతినిత్యం మనం యాజ్ మెనీ టైమ్స్ ఇవి గనక వాడగలిగితే అద్భుతమైన స్పీకర్ అవ్వగలుగుతారు. ఒకసారి మ్యాజికల్ వర్డ్స్ ఎవరైనా రిపీట్ చేస్తారా? సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. స్టెప్ అక్రోనిమ్ Thank you, స్టాండ్స్ ఫర్ వెల్కమ్ సార్. యా, ఇవే కాకుండా ఇంకా కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అని, మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అయితే హ్యాపీ మార్నింగ్ అని సంబోధిస్తాం ఎప్పుడు. అలాగే ఐఎమ్ సారీ, ప్లెజర్ ఇన్ మీటింగ్ యూ, యు ఆర్ వెల్కమ్, థ్యాంక్ యూ అనేవి ఇంకా కొన్ని మ్యాజికల్ వర్డ్స్. సో బీయింగ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్, ఇవి ఎప్పుడూ కూడా మనం రిపీటెడ్ గా వాడుతూ ఉండాలి. సో డెఫినెట్ గా దీని నుంచి ఒక ప్రొఫెషనలిజం అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ లాంగ్వేజ్ ఎటిక్వేట్ లో లాంగ్వేజ్ స్లాంగ్ అంటే మాండలికం. సో ఇప్పుడు మనం తెలంగాణలో గనక స్పీచ్ డెలివర్ చేస్తే అక్కడ కొన్ని మాండలికాలు గనక మనం అలవాటు చేసుకుంటే డెఫినెట్ గా పార్టిసిపెంట్స్ అందరూ కనెక్ట్ అవుతారు. అలాగే ఇవే కాకుండా అంటే ఇప్పుడు తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి ఆర్ విజయవాడ ఆర్ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మాండలికాలు ఉన్నాయి. ఆ మాండలికాన్ని అలవాటు చేసుకోవాలి. మేబీ ఇనీషియల్ స్టేజెస్ లో ఒక మోటివేషనల్ స్పీకర్ కి అవన్నీ కష్టం అవుతుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా అందరికీ అలవాటు అవుతుంది. అండ్ మన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు, ఆయన స్పీచ్ చూడండి, మెగా ఇంపాక్ట్స్ అని జరుగుతూ ఉంటాయి. ఏ సిటీలో గనక మెగా ఇంపాక్ట్ వాడుతున్నారో అక్కడ మాండలికం టైప్ లో ఆయన స్పీచెస్ ఉంటాయి. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా అది మనం ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. అలాగే స్టేజ్ ఎటిక్వేట్స్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే డ్రెస్సింగ్, పర్సనల్ ఎటిక్వేట్, అలాగే లాంగ్వేజ్ ఎటిక్వేట్. సో అలాగే స్టేజ్ ఎటిక్వేట్ అంటే ఎటువంటి ప్రవర్తన నియమావళి ఉండాలో మనకి ఈ స్టేజ్ ఎటిక్వేట్ చెప్తుంది. కొన్ని వందల కళ్ళు మనని చూస్తూ ఉంటాయి. సో చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి. అండ్ ఎక్కడికైనా స్పీచ్ డెలివర్ చేయడానికి వెళ్ళినప్పుడు మనని పిలవకుండా మాత్రం, అక్కడ ఆర్గనైజర్స్ డెఫినెట్ గా మనని పిలుస్తారు, మనని ఇన్వైట్ చేస్తారు. సో పిలవక ముందు మాత్రం స్టేజ్ ఎక్కకూడదు. మన ఎప్పుడైతే మన పేరు సంబోధిస్తారో అప్పుడే స్టేజ్ ఎక్కటం అలవాటు చేసుకోవాలి. అండ్ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. సో ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్తో, మన సహధర్మచారితో కానీ, మన పిల్లలతో కానీ, ఆఫీస్లో మన తోటి ఎంప్లాయీస్ తో, లేదంటే మన బాస్ ఆర్ మన సబార్డినేట్స్ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ ఎమోషన్ ని మాత్రం ఎప్పుడు స్టేజ్ మీదకి క్యారీ చేయకూడదు. అది అక్కడే వదిలేసి స్టేజ్ మీద మనం ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అనే మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో అవి అక్కడే వదిలేస్తే ఏంటంటే డెఫినెట్ గా మన ఎమోషన్ అనేది క్యారీ చేయకూడదు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడు మన ఫేస్ లో ఆ నిత్య నూతనత్వం, ఆ చిరు మందహాసం అనేది మాత్రం మర్చిపోకూడదు. అండ్ హ్యాపీ, ఏదైనా అచీవ్ చేసాం మన లైఫ్ లో,
సో ఎగ్జైటింగ్ గా స్టేజ్ ఎక్కి ఊరికే మనకి మనం ఎక్కువగా హ్యాపీనెస్ కూడా చూపించకూడదు. సో ఆ లెవెల్ మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేయాలి. సో మన ఎమోషన్స్ మాత్రం మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే సైకాలజిస్ట్ ప్రకారం హ్యూమన్ కి ఒక 3500 ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ 3500 ఎమోషన్స్ మనం స్టేజ్ ఎక్కి అందరినీ చూపించలేం. సో స్మైల్ అనేది చాలా కమ్యూనికబుల్. మనం గనక నవ్వితే ఎంత దూరముగా మన చూస్తున్న పర్సన్ కూడా ఆటోమేటిక్ గా తన ఫేస్ లో కూడా తను వద్దనుకున్న స్మైల్ అనేది ఫేస్ లోకి వచ్చేస్తుంది. హ్యావ్ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోటోకాల్స్. సో ఈ ప్రోటోకాల్స్ తో చాలా యుద్ధాలే జరుగుతున్నాయి. సో మనం కొన్ని సందర్భాల్లో మనమే యాంకరింగ్ చేయాల్సి వస్తుంది. సో యాంకరింగ్ చేసేటప్పుడు అక్కడ ఆర్గనైజర్స్ ని ప్రాపర్ ప్రోటోకాల్స్, ఎవరిని ముందు పిలవాలి, ఎవరిని తర్వాత పిలవాలి, అక్కడ మెయిన్ పర్సన్ ఎవరనేది ముందే మనం తెలుసుకోవాలి. సో ఈ ప్రోటోకాల్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి బీయింగ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎ ట్రైనర్. అండ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఎప్పుడు స్టేజ్ ఎక్కినా సరే పార్టిసిపెంట్స్ ని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎం రూపంలో కానీ, డబ్ల్యూ రూపంలో కానీ, ఓ ఆర్ ఎస్, ఎల్ ఆ టైప్ లో కింద పార్టిసిపెంట్స్ ని చూస్తూ ఉండాలి ఆ డైరెక్షన్స్ లో. అండ్ అలాగే ఫోకస్ ఆన్ బాడీ లాంగ్వేజ్. మనం ఎప్పుడు ఓపెన్ హ్యాండెడ్, ఓపెన్నెస్ అనేది ఉండాలి. అండ్ స్పైన్ ఎప్పుడు ఎరెక్ట్ గా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు లెగ్స్ స్ట్రైట్ గా ఉండాలి. అండ్ పోడియం ని గనక సపోర్ట్ తీసుకుంటే పోడియం మీద పడిపోకూడదు. అండ్ ఒక సైడ్ ఆఫ్ ద పోడియం నుంచోకూడదు. ఎప్పుడు ఎరెక్ట్ స్టాండింగ్, సెంటర్ ఆఫ్ ద స్టేజ్ ప్రిఫర్ చేయండి. పోడియం ఉంటే సెంటర్ ఆఫ్ ద పోడియం ప్రిఫర్ చేయండి. అండ్ మైక్ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఒక 3 inches మినిమం. అండ్ అగైన్ మన పోస్చర్ చూసుకోవాలి, మన హెడ్ మోషన్ చూసుకోవాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇందాక చెప్పినట్టు ఎప్పుడు స్మైల్ అనేది మన ఫేస్ మీద ఉండాలి. అలాగే ఐ కాంటాక్ట్ చేయాలి. మన జెస్చర్స్, సో క్లోజ్ హ్యాండ్స్ ఎప్పుడు ఉండకూడదు. మన వెన్ను ఎప్పుడు పార్టిసిపెంట్స్ కి చూపించకూడదు. అలాగే హ్యాండిల్ స్టేజ్ ప్రాపర్టీ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మైక్ ఉంది, మైక్ ని తీసుకుని దాన్ని టప్ 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 అని కొట్టకుండా, ఇప్పుడు మన ఫోన్ ఎవరైనా టేబుల్ కి కానీ నేలకి కానీ కొడితే మనకి ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. అలాగే స్టేజ్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని. మైక్ అనేది ఎప్పుడు కూడా ట్యాప్ చేయకూడదు. చెక్ 1 2 3 అని మాత్రమే వర్బల్ గా, ఓరల్ గా చెప్పాలన్నమాట. ఎప్పుడు మైక్ ని ట్యాప్ చేయకూడదు. అలాగే మనకి వాటర్ పెట్టారనుకోండి, దాని బాటిల్ క్యాప్ తీసి పెట్టి ఆ టైప్ లో చేయకూడదు. ఆల్వేస్ పెన్ అండ్ సమ్ స్టేషనరీ ప్రొవైడ్ చేసినప్పుడు వాటితో ఆడటం కానీ, ఆ పెన్ నాజిల్ ని పదాక క్లిక్ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు. క్యాప్ తీసి క్యాప్ పెడతాం. దిస్ ఆల్ షోస్ దట్ మన స్పీకర్ టెన్షన్ పడుతున్నాడు. సో స్పీకర్ టెన్షన్ పడుతున్నాడు ఆర్ స్టేజ్ ఫియర్ అవుతున్నాడు అనే ఎక్స్ప్రెషన్ గనక పార్టిసిపెంట్స్ కి వెళ్తే, ఇంకా ఆటోమేటిక్ గా పార్టిసిపెంట్స్ లో లాఫర్స్ ఉంటారు, ఇన్సల్టర్స్ ఉంటారు, ఆపోజిటర్స్ ఉంటారు, క్రిటిసైజర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా మన స్టేజ్ ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. బీయింగ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఎప్పుడు పబ్లిక్ ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఇప్పుడు వరకు జరిగిన సెషన్స్ కనుక ఎఫెక్టివ్ గా మనం ఫాలో అయ్యి, అండ్ ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ గా రావాలంటే డైలీ మీకు అసైన్మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. సో అవి తూచా తప్పకుండా కనుక మీరు డైలీ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టీమ్ ఎటిక్వేట్. ఇప్పుడు వరకు ఏమేమి ఎటిక్వేట్స్ అయినాయండి, ఎవరైనా చెప్పగలుగుతారా? పర్సనల్ ఎటికేట్, లాంగ్వేజ్ Okay. ఎటికేట్, Okay. లాంగ్వేజ్ ఎటికేట్, స్టేజ్ ఎటికేట్. Yeah. నెక్స్ట్ కమింగ్ టు టీమ్ ఎటిక్వేట్. సో టీమ్ ఎటిక్వేట్ అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఐ అనే వర్డ్ ఎప్పుడు మనం సంబోధించకూడదు. ఎప్పుడు కూడా వి అనే లాంగ్వేజ్ వాడాలి. సో ఆర్ఎల్స్ వేలు చూపించి, అండ్ ఇది చాలా డేంజర్ అండి. మన ఇండెక్స్ ఫింగర్, మన చూపుడు వేలు మాత్రం ఎప్పుడు పాయింట్ చేయకూడదు. ఎప్పుడు మీరు పాయింట్ చేయాలన్నా పక్కన ఫింగర్స్ ని సపోర్ట్ తీసుకోండి. ఆ ఓపెన్ హ్యాండ్ తో వాళ్ళని సంబోధించండి, కానీ ఈ ఫింగర్ అనేది ఎప్పుడు చూపించకూడదు. సో యూజ్ వి లాంగ్వేజ్, అవాయిడ్ యు ఆర్ మీ. ఎప్పుడు నేను, నువ్వు అని మాత్రం సంబోధించకూడదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనము, మన అందరము అనేది అలవాటు చేసుకోండి. అలాగే ఎప్రిషియేట్ కో స్పీకర్. ఇప్పుడు ఒక 4 స్పీకర్స్ వచ్చారు ఈ రోజు డెలివర్ చేయడానికి. 4 వచ్చినప్పుడు ఫస్ట్ స్పీకర్ డెలివర్ చేసేసారు. సెకండ్ స్పీకర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ స్పీకర్ ని ఒకసారి అప్రిషియేట్ చేసి
మీకు క్లుప్తంగా ఒక 2 to 4 పాయింట్స్ కనుక మనం రివైజ్ చేస్తే, సో ఈ పాయింట్స్ చెప్పారు అనేది వాళ్ళకి రివిజన్ అయినట్టు ఉంటది. మనం మన కో స్పీకర్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు ఉంటది. అండ్ ఒక మోటివేషనల్ స్పీకర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అది. అండ్ ఈవెన్ ఈ రోజు నేను సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుని స్టార్ట్ చేశాను. ఎప్పుడు కూడా మనం ఈ స్టేజ్కి రావటానికి మనకి కారకులైన వాళ్ళని ఎప్పుడూ నిత్యం మనం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అండ్ స్టే అవే ఫ్రమ్ గాసిప్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పీకర్ ఫస్ట్ డెలివర్ చేసేసారు, సెకండ్ స్పీకర్ డెలివర్ చేశారు, థర్డ్ స్పీకర్ డెలివర్ చేశారు, ఫోర్త్ స్పీకర్కి సేమ్ అంతకు ముందు చెప్పిన ముగ్గురు స్పీకర్స్ చెప్పిందే తన దగ్గర కూడా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ ని కొత్త రకంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని మేము నలుగురు కలిసి ప్రిపేర్ అయ్యాము, బట్ ఫస్ట్ స్పీకర్, సెకండ్ స్పీకర్, థర్డ్ స్పీకర్ చెప్పేసిన తర్వాత ఇంకా నాకు చెప్పడానికి ఏమీ లేదు అని కాకుండా మనం చెప్పే డెలివరీ ఆఫ్ ద స్పీచ్ అనేది కొత్త రకంగా ఇవ్వాలి. అండ్ వాళ్ళకంటే నేను బాగా చెప్తాను ఇప్పుడు చూడండి అని చెప్పి అలా చెప్పకూడదు. అండ్ ఈ స్పీకర్ బాగా చెప్పలేదని చెప్పి ఇంకొక స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం, అట్లా ఎప్పుడూ చేయకూడదు. అండ్ ఎవరు స్పీచ్ చెప్తున్నా, ఈవెన్ మనం స్పీచ్ చెప్తున్నా దాన్ని వినటానికి అండ్ కొత్తగా మనకు ఆ పాయింట్, అసలు ఆ టాపిక్ ఏమీ తెలియదు అన్నట్టే కూర్చుని ప్రతిరోజు ఒక కొత్త పార్టిసిపెంట్స్ గా వినాలి. అలాగే మన కో స్పీకర్స్ గురించి ఎప్పుడూ కూడా తప్పుగా ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడకూడదు. అలాగే ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్ అండ్ డోంట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో టీమ్ ఎటిక్వేట్ గా, టీమ్ మెంబర్స్ గా వెళ్ళినప్పుడు మనకి మనం ఇంట్రడ్యూస్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ రోజు నన్ను మన ఎన్ఆర్ సారు ధనుజ గారికి ఇచ్చారు నన్ను ఇంట్రడ్యూస్ చేయమని. అలాగే ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఈ రోజు సో అండ్ సో నేను స్పీచ్ చెప్పబోతున్నాను, నా బయోడేటా ఇదే అని చెప్పి ఎప్పుడు కూడా స్పీచ్ మనకి మనం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోకూడదు. అండ్ లుక్ ఇంట్రెస్టెడ్ వెన్ కో స్పీకర్ ఈ స్పీకింగ్. మన కో స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు కూడా మన కో స్పీకర్ ఏం చెప్తున్నారు అనేది మనం వినాలి. సో నా స్పీచ్ అయిపోయింది, నాకు ఇంకా సంబంధం లేదని కూర్చోకూడదు. అలాగే అలో టీమ్ మెంబర్స్ టు ప్లే దేర్ కంఫర్టబుల్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ల్యాప్టాప్ లో పవర్ పాయింట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళినప్పుడు ఆ ల్యాప్టాప్ ఆటోమేటిక్ గా స్టక్ అయింది. సో స్టక్ అయినప్పుడు ఏం చేయాలి? మనం ప్రిపేర్ అయిన పవర్ పాయింట్ మన కో స్పీకర్స్ దగ్గర కూడా ఉండాలి. సో ఒక ల్యాప్టాప్ పనిచేయనప్పుడు మన కో స్పీకర్ కి హెల్ప్ చేయాలి. అలాగే స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకి కాఫ్ కానీ మన కో స్పీకర్ కి ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు మనం తీసుకెళ్లి వాటర్ ఇచ్చేటట్టు ఉండాలి. అంతేగాని ఆ డ్యూటీ నాది కాదు కదా అని చెప్పి ఎప్పుడు చూడకూడదు. సో మన టీం మెంబర్స్ అందరం కూడా ఒక కంఫర్టబుల్ రోల్ తీసుకోవాలి అండ్ వాళ్ళకి కంఫర్టబుల్ రోల్ మనం ప్రొవైడ్ చేయాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్క మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ కి ఉంటుంది. అండ్ బీ ప్రిపేర్ టు హెల్ప్ ఆర్ టేక్ హెల్ప్ వెన్ థింగ్స్ గో రాంగ్. నేను ఇందాక చెప్పినట్టు మనం తీసుకెళ్లిన ల్యాప్టాప్స్ అన్ని పనిచేయట్లా, అక్కడ పెన్ డ్రైవ్స్ లేవు, అక్కడ మనకి ప్రొజెక్టర్ లేదు. సో ఏ విధంగా వాళ్ళకి స్పీచ్ చెప్పాలి అన్నప్పుడు అట్లీస్ట్ చార్ట్స్ తో కూడా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. లేదు చార్ట్స్ అవైలబిలిటీ కూడా లేదు, అట్లీస్ట్ క్యూ కార్డ్స్ అన్న మెయింటైన్ చేసుకోవాలి. అంటే ద ఎంటైర్ స్పీచ్ బుల్లెట్ పాయింట్స్ ఒక 4-5 రాసుకుని ఒక స్లిప్ మీద మనం పోడియం మీద నుంచుని చూసి చెప్పటం వల్ల తప్పు లేదు. బట్ అక్కడ ఏంటి అంటే పవర్ పాయింట్ ని చదవటం కానీ లేదంటే మనం ఒక 10 పేజీలు తీసుకెళ్ళి ఆ పేజెస్ ని చదివేసి దిగటం ఎప్పుడు చేయకూడదు. ఒక మోటివేషనల్ ట్రైనర్ ఎప్పుడూ కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళి మనం చెప్పదలుచుకుంది ఎఫెక్టివ్ గా చెప్పాలి, వాళ్ళని కూడా పార్టిసిపెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడూ కూడా ఈ టెక్నికల్ డిఫికల్టీస్ ని ఫేస్ చేసినా సరే దాన్ని ఓవర్కమ్ అయ్యే మార్గాలు కో టీమ్ మెంబర్స్ చేస్తూ ఉండాలి. ఈవెన్ ఆ పొజిషన్ లో మనం కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. సో మన స్పీచ్ అయిపోయిన తర్వాత కో స్పీకర్ చెప్పేటప్పుడు కొంత టెక్నికల్ డిఫికల్టీస్ వచ్చి తను చెప్పలేకపోయాడు, నేను బాగా చెప్పాను అన్న సంతోషపడకూడదు ఎప్పుడు కూడా. సో కో స్పీకర్ పెయిన్ కూడా మనం ఫీల్ అయితే గనక అండ్ వెళ్ళిన టీం అందరూ కూడా ఎఫెక్టివ్ గా డెలివర్ చేయగలుగుతారు. అండ్ ఎక్కడైతే సపోర్ట్ కావాలో అక్కడ ఇవ్వటం నేర్చుకోండి. అండ్ నెక్స్ట్, టైం ఎటిక్వేట్. సో టైం ఈజ్ నథింగ్ బట్ ఆన్ టైం, ఆన్ డాట్, ఆన్ పాయింట్. సో ఇది మాత్రం ప్రతి ఒక్క మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ ఫాలో అవ్వాలి. సో ఎప్పుడు కూడా బీ ఆన్ టైం అండ్ బెటర్ బీ బిఫోర్ ద టైం. సో ఎక్కడ మనకు అవకాశం వచ్చినా ఒక 1/2 hour to 1 hour ఆర్ అట్లీస్ట్ 15 minutes ముందెళ్ళేటట్టు చూడాలి.
అండ్ లేట్గా వెళ్ళి అక్కడ గ్యాదరింగ్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు ఎంతో వాళ్ళ టైంని ఎంతో మనకి ఇస్తున్నప్పుడు ఆ టైంకి వాల్యూ ఇవ్వాలి. అండ్ ఎప్పుడు కూడా ఆన్ టైం, ఆన్ డాట్, ఆన్ పాయింట్, ఈ పలానా స్పీకర్ చెప్పిన టైంకి వస్తారు అనే నమ్మకం అక్కడ ఆర్గనైజర్స్ని గనక మనం ఎష్యూరెన్స్ ఇవ్వగలిగితే నెక్స్ట్ టైం మనకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. అలాగే ఇది ఇది మాత్రం ప్రతి ఒక్క మోటివేషనల్ ట్రైనర్ ఫాలో అవ్వాల్సిన మంచి ఎటిక్వేట్. సో దీని వలన ఎంతో టైం, అంటే మనం ఒక్కళ్ళమే, బట్ ఒక 300 మెంబర్స్ అక్కడ గనక గ్యాదర్ అయినప్పుడు 300 అవర్స్ని వాళ్ళని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అంత 300 అవర్స్ ఆఫ్ ద టైం, పీపుల్ టైం మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎఫెక్టివ్గా డెలివర్ చేయాలన్నప్పుడు ముందు మనం టైంకి రీచ్ అవ్వాలి. అలాగే మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినప్పుడు 25 minutesలో మన స్పీచ్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఒక లాస్ట్ 5 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఇవ్వాలి. సో ఈ రోజు కూడా 8:10కి అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు 9 o'clock అయింది. అండ్ లైక్ ఇన్ అనదర్ 5 to 10 minutes ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్. సో అంత యాక్యురేట్గా టైంని మనం ఫాలో అవ్వాలి. సో దట్ అప్కమింగ్ పబ్లిక్ స్పీకర్స్ కూడా ఇది వాళ్ళు కూడా ఫాలో అవటం అలవాటు చేసుకుంటారు. అండ్ ఒక బ్యూటిఫుల్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటి అంటే సోషల్ మీడియా ఎటిక్వేట్. సో సోషల్ మీడియాకి కూడా ఒక ఎటిక్వేట్ ఉంటుందా అంటే ఎస్, డెఫినెట్గా. చెక్ వాట్ యు ఆర్ పోస్టింగ్ ఇన్ సోషల్ మీడియా. సో పొద్దున్నే లేచాను, సో వేకప్ స్నాప్ ఒకటి, తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చాను అదొక స్నాప్ ఒకటి, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అదొక స్నాప్, బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఫోటో. ఇవి కాదు కదా పోస్ట్ చేయాల్సింది. మనం ఇంటర్నెట్ సర్వర్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నాం. సో వాట్ ఎవర్ ఈజ్ పోస్టింగ్ ఈజ్ యూస్ఫుల్ అనేది చూసుకోవాలి. అది ఏదర్ ట్విట్టర్ కానీ అండ్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా ఆర్ ఎనీ సోషల్ మీడియా. అండ్ ఎప్పుడు కూడా మనం పోస్ట్ చేసిన దానికి మనం లైక్ కొట్టకూడదు. అలాగే రిపీటెడ్ షేర్స్. సో ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ వచ్చినాయి, వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, ఇవి కొత్త రకమైన యూనివర్సిటీస్. అండ్ వాట్ ఎవర్ ఈస్ పోస్టెడ్ అది రిపీటెడ్గా కనుక మనం షేర్స్ చేస్తూ ఉంటే దట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఎదుటి వాళ్ళ టైంని కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అలాగే ఒక ఫోటో పెట్టి దానికి కామెంట్స్ ఎన్ని వచ్చినాయి, ఎవరు కామెంట్ చేశారు, ఎవరు కామెంట్ చేయలేదు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఈ క్యాలిక్యులేషన్స్ కూడా అది కరెక్ట్ వే కాదు. సోషల్ మీడియా అటిక్వేట్స్ ఉన్నప్పుడు నిజంగా కామెంట్ వర్త్ఫుల్ అనుకుంటే కామెంట్ చేయాలి, ఈవెన్ మనం కూడా. అండ్ వాట్ యు అప్లోడింగ్ ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్. సో కోవిడ్ తర్వాత ఎక్కువగా అందరం యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకున్నాం. సార్ వాట్ ఎవర్ వీఆర్ అప్లోడింగ్ ఇన్ ద యూట్యూబ్ అది కొంచెం కాన్షియస్నెస్గా అప్లోడ్ చేయాలి. అండ్ అగైన్ ఈమెయిల్స్, జంక్ మెయిల్స్, ఫార్వర్డ్ మెయిల్స్, సో ఇవి కూడా కొంచెం ఎటిక్వేట్స్. సో సోషల్ మీడియా ఎటిక్వేట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ నెటిక్వేట్ అని కూడా అంటారు. సో ఏది పోస్ట్ చేస్తున్నాం, ఏది ఫాలో అవుతున్నాం, ఏది షేర్ చేస్తున్నాం అనేది కొంచెం కాన్షియస్ మైండ్ పెట్టి చేస్తూ ఉండాలి. అన్నెసరీ ఫార్వర్డ్ మెసేజెస్ని అవాయిడ్ చేయండి. వెన్ ఎవర్ వీఆర్ ఫార్వర్డింగ్, గో త్రూ వన్స్ టు దట్ మెసేజ్ అండ్ రియల్లీ అది యూస్ఫుల్ అనుకుంటే ఫార్వర్డ్ చేయండి. యూజ్లెస్ మెసేజెస్ మీ దగ్గరే స్టాప్ చేస్తే ఫర్దర్ ఫార్వర్డింగ్ అనేది తగ్గుతుంది. అండ్ దీనిలో చాలా అప్గ్రేడేషన్స్ వచ్చినాయి. ఇదివరకంటే ఫార్వర్డ్ అంటే అందరికి వెళ్ళేది, అండ్ ఇప్పుడు వాట్సాప్ కూడా 5 members రెస్ట్రిక్షన్ చేసింది. అదే గ్రూప్ ఫార్వర్డింగ్ అయితే ఓన్లీ 1 group. సో ఒక్కొక్క గ్రూప్లో 1000 members ఉంటారు. 1000 member వాళ్ళ టైంని కన్జ్యూమ్ చేస్తుంది ఒక అన్నెసరీ యూస్ఫుల్ మెసేజ్. సో అది రియల్లీ యూస్ఫుల్, అది రియల్లీ నీడ్ టు ద సొసైటీ అన్నదే ఫార్వర్డ్ చేయండి. అండ్ లాస్ట్లీ స్పీకింగ్ ఎటిక్వేట్. సో స్పీకింగ్ ఎటిక్వేట్ అప్పుడు పుట్ డౌన్ యువర్ పేపర్స్ అండ్ స్పీక్ డైరెక్ట్లీ టు యువర్ ఆడియన్స్. సో ఎప్పుడు కూడా పేపర్స్ తీసుకెళ్ళి, బుక్ తీసుకెళ్ళి స్టేజ్ మీద నుంచుని చదవటం ఒక మోటివేషనల్ స్పీకర్కి ఉండాల్సిన క్వాలిటీ కాదు. సో అవి ప్రమాణాలు ఫాలో అవ్వాలన్నప్పుడు వెరీ బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకుని వెళ్ళి అవి డెలివర్ చేయటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఎంగేజ్ విత్ ఎ స్మైల్ అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్. ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టు స్మైల్ అనేది ఎప్పుడు మన ఫేస్ మీద ఉండాలి. అండ్ మనం మాట్లాడే టాపిక్ మీద పూర్తి అవగాహన మనకి ఉండాలి. సో మనం ఫుల్గా ప్రిపేర్ అవ్వలేదా, బెటర్ టు పోస్ట్పోన్ అవర్ డెలివరింగ్ స్పీచ్. ఇంకెవరికైనా అవకాశం ఇవ్వాలి, కానీ నాకు కుదరలేదు, నాకు టైం లేదు. అండ్ ఎప్పుడు స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు అపాలజీతో స్టార్ట్ చేయకూడదు. సారీ ఫర్ కమింగ్ లేట్, లేదంటే నేను నా వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాను, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. సో ఇటువంటి మాత్రం ఎప్పుడు మన స్పీచ్లో స్టార్ట్ చేయకూడదు.
అలాగే అడాప్ట్ ఏ స్పీకింగ్ స్టైల్ విచ్ ఎన్షూర్స్ అండ్ ఎగ్జిబిట్ యువర్ కోర్ కాంపిటెన్స్. మన కోర్ కాంపిటెన్స్ మీద మన స్పీకింగ్ స్టైల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక యునిక్నెస్ ఉంటుంది. ఆ యునిక్నెస్ ఏంటో తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అది డెలివర్ చేయడానికి చెయ్యండి. ఆ వే ఆఫ్ స్పీకింగ్ స్టైల్ మీ ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది ఇంకొకళ్ళు ఎవరు కూడా మిమిక్ చేయలేరు. అండ్ డెఫినెట్ గా ఎవరిని చూసినా చూడండి, వాళ్ళకు ఒక యునిక్ స్టైల్ ఉంటుంది. ఆ యునిక్ స్టైల్ ఏంటో తెలుసుకోండి. అండ్ ప్రిపేర్ క్రియేటివ్ కంటెంట్. ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఈ టాపిక్ నేను ఇదివరకే చెప్పాను సో అని చెప్పకుండా ఎప్పుడు చెప్పినా ఒక క్రియేటివ్నెస్ అనేది మన డెలివరింగ్ లో ఉండాలి. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను ఇందాక చెప్పినట్టు మన సెషన్ 1 hour అయితే 50 minutes ఆర్ 55 minutes మన స్పీచ్ డెలివర్ చేసి ఇంకొక 5 to 10 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ మేక్ ఆడియన్స్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అండ్ గివ్ దేర్ ఒపీనియన్. సో ఫైనల్ గా ఫీడ్బ్యాక్స్. సో డెఫినెట్ గా ఈ రోజు సెషన్ మీద మీకు ఎలా అనిపించింది అనేది 2 to 3 minutes ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ సెషన్స్ నా సెషన్స్ లో నేనేమన్నా మెలకువలు చేంజ్ చేసుకోవాలా, ఇంకేమన్నా టాపిక్స్ యాడ్ చేయాలా, కన్సైజ్ చేయాలా అనేది నాకు తెలుస్తుంది. అన్లెస్ అంటిల్ మనకి ఫీడ్బ్యాక్ రాందే మనం ఎలా డెలివర్ చేస్తున్నాం అనేది ఎవరికి తెలియదు. సో ఎప్పుడూ కూడా బీయింగ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఆర్ ఏ ట్రైనర్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎదుటి మనిషిని కూడా వాళ్ళ ఒపీనియన్స్ ని కూడా తీసుకోవాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నా వాటిని కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవాలి, చేంజ్ అవడానికి ట్రై చేయాలి. డోంట్ బి అఫ్రైడ్ టు సే ఐ డోంట్ నో. మన ఎవరైనా క్వశ్చన్ అడిగారు, మనకు ఆ క్వశ్చన్ తెలియనప్పుడు తెలియదు అని దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఒప్పుకోవాలి. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదేదో చెప్పి సంబంధం లేనిది చెప్పేసి మీ డౌట్ క్లారిఫై అయ్యిందా అంటే డెఫినెట్ గా అయ్యిందనే అంటారు. బట్ మనకి తెలియని విషయం తెలియదని చెప్పి తెలుసుకుని చెప్తానని చెప్పి అక్కడ ఆర్గనైజర్స్ ని వాళ్ళ ఈమెయిల్ కానీ వాళ్ళ మొబైల్ నెంబర్స్ కానీ తెలుసుకోవాలి. లేదంటే ఆర్గనైజర్స్ కన్నా ఫలానా పర్సన్ ఈ పర్టికులర్ డౌట్ అడిగారు సో వాళ్ళకి క్లారిఫికేషన్ పంపించిందని చెప్పి అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ కన్నా మనం ఇవ్వగలగాలి. అండ్ ఫైనల్ గా డైనింగ్ ఎటిక్వేట్. అండ్ ఇక్కడ రకరకాల దేశాలు రకరకాల ఆహార నియమాలు ఉన్నాయి కదా. సో వెన్ యు ఆర్ బి ఎ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్, మనం ఎక్కడికైతే డెలివర్ చేయడానికి వెళ్తున్నామో ఆ పర్టికులర్ ప్లేస్ లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయనేది తెలుసుకుని దానికి తగ్గట్టు మనం కూడా బిహేవ్ చేయాలి. విచ్ ఎవర్ కమ్యూనిటీ, మనం ఏ కమ్యూనిటీకైనా ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా సరే అక్కడున్న డైనింగ్ ఎటిక్వేట్ ఏంటో తెలుసుకోవాలి. నో అబౌట్ ఆర్గనైజర్ స్టైల్ ఆఫ్ సర్వింగ్ ఫుడ్. కొన్ని చోట్ల అరిటాక్ మీద మనకి భోజనం వడ్డిస్తారు అండ్ కొన్ని థాలి అంటే మొత్తం ఒకటే ప్లేట్ లో డెలివర్ చేస్తారు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే నేను ఇప్పుడు చెప్తున్నది మనం మిక్స్డ్ డైట్ పర్సన్స్ అయితే మిక్స్డ్ డైటే తీసుకోవాలి, అలాగే ఒక వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ తీసుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాళ్ళు నాన్ వెజ్ పెడుతున్నారని చెప్పి వెజిటేరియన్స్ ని నాన్ వెజ్ తినమనట్లేదు, అలాగే నాన్ వెజ్ వాళ్ళని వెజిటేరియన్ కి స్టిక్ అవ్వమని చెప్పట్లేదు. బట్ గివ్ రెస్పెక్ట్ టు ద డైనింగ్ ఎటిక్వేట్. అండ్ అగైన్ నెవర్ ఎవర్ వేస్ట్ ద ఫుడ్. మనకి మీకు ఒక వీడియో చూపించదలుచుకున్నాను. ఈ వీడియో గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు ఏమర్థమైంది? సార్ రాజేష్ గారు అలా చూస్తున్నారు, ఏం అర్థం కాలేదా సార్? సార్ అది బయట పడిపోయిన ఏరుకుని తింటున్నట్టు వాళ్ళందరూ రైతులేనండి. సో ఆహారం పండించేది ఆ మన మెతుకు రైతులే కదా. సో ఆ ఆహారం విలువ వాల్యూ అనేది ఒక రైతుకే తెలుస్తుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఒక రైతు కుటుంబంలో నుంచే వచ్చానండి. దాని విలువ తెలుసు. అండ్ నెవర్ ఎవర్ వేస్ట్ ద ఫుడ్. సో ఆ క్లీన్ ప్లేట్ ఛాలెంజ్ రెగ్యులర్ గా మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడు మీరు చేస్తున్నా సరే మీ ప్లేట్ క్లీన్ గా ఉండేటట్టు చూడండి. నెవర్ ఎవర్ వేస్ట్ ద ఫుడ్. మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి. ఓవర్ గా పెట్టించుకుని అంతా పారేయొద్దు దయచేసి. సో
ఈ డైనింగ్ ఎటిక్వేట్ అనేది ప్రతి ఒక్క మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ ఫాలో అవ్వాలి. మనం ఫాలో అయితేనే మన పబ్లిక్ కూడా ఫాలో అవటం స్టార్ట్ చేస్తారు. అండ్ షో సమ్ గ్రాటిట్యూడ్ బిఫోర్ హ్యావింగ్ ఎనీ ఫుడ్. సో మనం తింటున్నప్పుడు ఆ రైతుకి, అంటే ఎందుకంటే కొన్ని వందల రోజులు వాళ్ళు శ్రమిస్తే తప్పితే మనం తినలేకపోతున్నాం. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తే గనక డెఫినెట్ గా మన స్పీచ్ డెలివర్ చేసేటప్పుడు మన దగ్గర అటెండ్ అవుతున్న పార్టిసిపెంట్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు కూడా ఫుడ్ ని వేస్ట్ చేయడం అవాయిడ్ చేస్తారు. అండ్ ఫైనల్ గా ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రిటీ, అంటే ఇక్కడ పేట్రియాటిజం స్ప్రెడ్ చేయడానికి చూడాలి. అంటే ఒక డైవర్సిటీ నేషన్ లో ఉన్నాం, ఒక సెక్యులర్ నేషన్ లో ఉన్నాం. సో ఎప్పుడు కూడా స్టాండ్ ఫర్ దట్ అండ్ స్ప్రెడ్ ద పేట్రియాటిజం. మన ఇండియన్ కల్చర్ ఎన్నో రకాలుగా, ఎన్నో విభిన్న భాషలు, విభిన్న పర్సన్స్ ఉన్నారు. సో దాన్ని సపోర్ట్ చేస్తూ మన సొసైటీ కోసం నిలబడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అండ్ ఇండియా అచీవ్ చేస్తున్న పాజిటివ్నెస్ ని స్ప్రెడ్ చేయండి. అండ్ సొసైటీలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోండి. బీ ఏ పార్ట్ ఆఫ్ ఎనీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లో మీ సర్వీస్ కూడా ఇవ్వండి. అలాగే మన గంప నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టు ఒక రోజుని 8 hours కి డివైడ్ చేసి 8 hours మీరు ఎర్నింగ్స్ కి పెట్టినా ఇంకొక 8 hours మీ స్లీప్ కి పెట్టాలి. అలాగే థర్డ్ 8 hour ని దాన్ని డివైడ్ చేసి కొంత సర్వీస్ మోటో అండ్ అగైన్ కొన్ని ఇటువంటి యాక్టివిటీస్ చేయడానికి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. అండ్ సొసైటీకి హెల్ప్ చేసినట్టు ఉండాలి, కానీ నిజాయితీగా ఇన్స్పైర్ చేసేటట్టు కూడా ఎక్కువగా ఉండాలి. మనం సొసైటీకి చేయూతనిచ్చేలాగా ఆదర్శంగా ఉండేటట్టు చూసుకోండి. మీరు గొప్ప ట్రైనర్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ ని తీసుకుంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే మన ఉద్దేశం ఎందుకు మనం ఇక్కడికి గ్యాదర్ అయ్యాము. అండ్ ఎక్కువగా పాజిటివ్నెస్ నే తీసుకోండి. అలాగే మన మనస్సాక్షి ఎక్కువగా కన్సైజ్నెస్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ సంపూర్ణంగా, అంటే మోరల్ ప్రిన్సిపల్స్ ఎప్పుడూ కూడా పూర్తిగా అవగాహన అవ్వాలి మనం. అండ్ ఆధ్యాత్మికంగా కొంత స్పిరిచువాలిటీ నెస్ అనేది అవసరం. అలాగే ఎటిక్వేట్ తీసుకుంటే మన 6th సెన్స్ అనేది ఈ మేనర్ అనేది, అంటే పద్ధతి అనేది ఒక 6th సెన్స్ అయి ఉండాలి. మనకి 5 సెన్సెస్ ఉన్నాయి. 5 సెన్సెస్ లో ఎటిక్వేట్ అనేది 6th సెన్స్ ఉండాలి. అలాగే ఫార్మాలిటీ, మర్యాద పూర్వకంగా ఏ విధంగా మనం మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, ఒక బంధువు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఇన్ఫార్మల్నెస్ నుంచి ఫార్మల్నెస్కి వస్తామో, స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా ఆ ఫార్మల్నెస్ ఆటోమేటిక్ గా ఒక మోటివేషనల్ స్పీకర్ ఆర్ ఏ ట్రైనర్ కి వచ్చేయాలన్నమాట. సో ఆ మర్యాదనెస్ అనేది ఎప్పుడు కూడా, ఫార్మాలిటీనెస్ అనేది ఒక ట్రైనర్ కి ఉండాల్సిన మంచి ఎటిక్వేట్ క్వాలిటీ అనమాట. పరస్పరంగా ఎప్పుడు స్పందిస్తూ ఉండాలి. అండ్ అవుటర్ అండ్ ఫిజికల్, అంటే మన బాడీ లాంగ్వేజ్ బయట లోపల ఒకటే విధంగా ఉండాలి. బయట ఏమో ఆనందంగా ఉంటూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఎప్పుడు కూడా ఉండకూడదు. తోటి మోటివేషనల్ స్పీకర్ని మనతో పాటు వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఈ సమాజాన్ని మార్చడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని ఆశిస్తూ, అండ్ ఇంకా టైం టు క్వశ్చన్ ఆర్, మీకు ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు. థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఫౌండేషన్, థ్యాంక్ యూ ANR గారు ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఏ వండర్ఫుల్ స్పీచ్. ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ మీద చాలా అద్భుతంగా ఎన్నో విలువైన విషయాలు మాకు చెప్పారు. అండ్ మొట్టమొదటిగా యద్యదాచరతి శ్రేష్ఠతత్వ దేవేతరో జనః యత్ప్రమాణం కురుతే లోకస్తనువర్తతే అని ఒక శ్లోకంతో స్టార్ట్ చేసి, ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు దాన్నే ఆచరిస్తారు, ఉత్తములు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో దాన్నే సమస్త లోకం కూడా అన్వేషిస్తుందని చెప్పి, ఎథిక్స్ అంటే మోరల్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ఏ పర్సన్ బిహేవియర్, ద కండక్టింగ్ ఆఫ్ అన్ యాక్టివిటీ అని చెప్పి, ఇంటిగ్రిటీ, ప్రిన్సిపల్స్, వాల్యూస్, చాయిస్, ఫెయిర్నెస్, రెస్పాన్సిబిలిటీ, ఇలా చాలా పర్యపదాలు ఉన్నాయని చెప్పారు. స్వామి వివేకానంద గురించి, అలాగే అబ్దుల్ కలాం గురించి, వారికి ఉన్న నైతిక విలువల గురించి వివరించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పేది కాకుండా మనం యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ గా మనం ఎలాంటి ఎథిక్స్ ని, ఎటిక్వేట్స్ ని నేర్పించాలని కూడా వివరించారు. వివేక్ బృంద, గంప నాగేశ్వరరావు, అలాగే సందీప్ మహేశ్వరి వంటి వాళ్ళ గొప్ప వాళ్ళ గురించి పరిచయం చేసి
ప్రసంగం కోసం చక్కగా ప్రిపేర్ అయి ఉండాలి, మాట్లాడే విషయం పట్ల స్పృహ కలిగి ఉండాలి, అనాలిసిస్ చేసి ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, అండ్ లాజికల్ థింకింగ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. ఒక ట్రైనర్ ఎలా చెప్పాలి అంటే క్లారిటీ, ప్యాషన్, ప్రాక్టీస్, క్వాలిటీ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్, స్మైల్, నో కన్ఫ్యూజన్, పర్పస్, కాన్సన్ట్రేషన్ అండ్ నో ప్రౌడ్ ఉండాలని చెప్పారు. అదే విధంగా డూ వీ నీడ్ ఎథిక్స్ అంటే ఖచ్చితంగా ట్రైనర్ ఎథిక్స్ ఫాలో అయితే రెస్పెక్ట్ ఉంటుంది, హానెస్టీ ఉంటుంది, ఇంటిగ్రిటీ ఉంటుందని, అండ్ కైండ్ ఆఫ్ వర్డ్స్, కైండ్ ఆఫ్ యాక్షన్, కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ట్రైనర్ కి ఒక ఆరా ఉంటుంది, అది పాజిటివ్ అండ్ బ్యాలెన్స్డ్ గా ఉండాలని చెప్పి, అండ్ ఒక చాక్లెట్ ని మనం తింటే ప్రకృతి, అదే ఒక్కొక్క దగ్గర నుంచి లాక్కొని తింటే వికృతి, అది అందరికీ పంచి తింటే సంస్కృతి అని చెప్పారు. అండ్ ఎబిలిటీ, లిజనింగ్ ఎబిలిటీ ఉండాలి, స్పీకింగ్ ఎబిలిటీ ఉండాలి, రైటింగ్ అండ్ రీడింగ్ ఎబిలిటీ ఉండాలి, అలాగే అన్ఎక్స్ప్లాయిడింగ్ పాత్ కలిగి ఉండాలి, బీ హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ గా ఉండాలి, ఆడియన్స్ ని ఫ్రీగా ఫీల్ అయ్యే విధంగా మనం మాట్లాడగలగాలి, టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ అండ్ ఎనర్జైజ్డ్ గా ఉండాలి. ఫోకస్డ్ లెర్నింగ్ అంటే ఏంటో చెప్పారు, టు ఎంపవర్ ద పార్టిసిపెంట్ టు లెర్న్ బీ a trainer we have to learn first. మనం ముందు నేర్చుకుని ఉండాలి. గాంధీ తాత గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి, బెల్లం తినడం మానేయడం అంటే తను ముందు ఆపిన తర్వాత ఆ పిల్లవాడికి చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది. ఏవి ట్రైనర్ చేయకూడదు అని చెప్పి, థింకింగ్ ఆన్ ఓన్ ఫుడ్, టు లివ్ ఇన్ అ కన్వర్సేషన్ యు ఆర్ హ్యావింగ్, అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్, అన్యూజువల్ లాంగ్వేజెస్, ఇగ్నోరింగ్ సమ్ ఆడియన్స్, కాపీ క్యాట్స్ గా ఉండకూడదు అని, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మనం అక్రోనిమ్స్ కొన్ని చెప్పారు, అండ్ క్యారీ స్మైల్, థాట్స్, ఎంపతి అండ్ పేషెన్స్ స్టెప్ అని, అండ్ క్లాప్ అని చెప్పి, కర్టసీ, లాయల్టీ, యాక్సెప్టెన్స్ అండ్ ప్యాషన్ అని చెప్పి, అలాగే ఎటిక్వేట్ ఆఫ్ ఎ ట్రైనర్స్ గురించి చెప్పినప్పుడు గైడ్ లైన్స్, రూల్స్, చేంజ్ విత్ టైమ్, ఓన్లీ పాజిటివ్ గురించి మాట్లాడాలి, ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆపోజిట్ పర్సన్, నార్మ్స్, అండ్ అలాగే ఎటిక్వేట్స్ చాలా రకాలు ఉన్నాయి. వాటిలో పర్సనల్ ఎటిక్వేట్, లాంగ్వేజ్ ఎటిక్వేట్, స్టేజ్ ఎటిక్వేట్, టీమ్ ఎటిక్వేట్స్, టైమ్ ఎటిక్వేట్, సోషల్ ఎటిక్వేట్, సోషల్ మీడియా ఎటిక్వేట్స్, స్పీకింగ్ ఎటిక్వేట్స్ అండ్ డైనింగ్ ఎటిక్వేట్స్. వీటిలో ఒక్కొక్క దాని గురించి ఎంతో అద్భుతంగా ఒక మనిషి ఎలా ఉండాలి, ట్రైనర్ ఎంత ఎటిక్వేట్స్ ని పాటిస్తే వాళ్ళు గొప్పగా ఎదుగుతారని చెప్పి మాకు అంతా అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత వివరంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ సెషన్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Over to NR sir. Thank you, sir. Thank you so much. Thank you for your excellent session. నిజంగా ఎథిక్స్ అండ్ ఎటిక్యూట్స్ అంటే ప్రవీణ్ గారే బ్రాండ్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆయన అంతకు ముందు కూడా నేను విన్నాను, ఈ సెషన్ ఆయనకే ఇవ్వాలని చెప్పి నాకు బాగా ఫేవరెట్ ఇది. నేను చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఆయన ఇంకా బాగా చెప్తారనే ఉద్దేశంతో ఆయనతో చెప్పిద్దాం అని చెప్పేసి నేను ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా ఎక్సలెంట్ సార్. నిజం ప్రవీణ్ గారు, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, చాలా అద్భుతం. ఈ సెషన్ మీరు చెప్తే అలా జనాలకి ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థం అవుతుంది, గుర్తుండిపోతుంది, వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్. ఏమన్నా 1-2 క్వశ్చన్స్ మన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకుందాం విత్ యువర్ పర్మిషన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మా ధనుజ గారు కూడా అసలు ప్రతి పాయింట్ ని కూడా చాలా చక్కగా మీరు చెప్పిన అన్ని పాయింట్లు కూడా అన్ని మళ్ళీ సమరైజ్ చేశారు. మేడం బ్రహ్మాండం, అన్ని సెషన్స్ అలానే చేస్తారు. గ్రేట్ మేడం, గ్రేట్. సార్ నేను ఇది ప్రవీణ్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. ప్రవీణ్ గారు స్పీకర్ కాబట్టి నేను చెప్పలేదు అన్నమాట. ఆయన డాక్టర్ గారు అసలు ఎంత పేషెన్స్, ఎంత ఎఫెక్టివ్ గా అన్ని కూడా చేస్తారో, ప్రతి సెషన్ కూడా మీరు చెప్పినట్టే అన్ని చేస్తారు. ఆయన ప్రతి పాయింట్ చెప్తారు. అసలు అలా రాసుకోవడము, అలా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అది నిజంగా నేను పార్టిసిపెంట్ ఉన్నప్పుడు ఇక్కడున్న పార్టిసిపెంట్స్ కి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. 175 బ్యాచ్ లో నేను మీలాగా పార్టిసిపెంట్ గా కూర్చుంటున్నప్పుడు సార్ మెంటార్ మాకు, ప్రవీణ్ కల్పల్ సారు. అండ్ సార్ ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత ఇలా చెప్తూ ఉంటే నేను అనుకునేదాన్ని, పీపీటీ ఏమన్నా సార్ పంపించేస్తారేమో, సార్ నీట్ గా చదివేస్తున్నారు అని అనుకునేదాన్ని. బట్ నేను కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నాను, సార్ ఎంత ఇంట్రెస్టెడ్ గా, ఫోకస్డ్ గా ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకొని మిస్ అవ్వకుండా చెప్పేవాళ్ళు. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను దాన్ని చూసి, అండ్ నేను ట్రై చేశాను సార్. ఎప్పటికీ సార్ అంత కాదు కానీ, బట్ నేను ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, బాగా చెప్పారు మేడం, మీరు కూడా సమ్మరైజ్. థ్యాంక్ యూ సార్. వరప్రసాద్ గారు కూడా నేర్చుకుంటున్నారు. 2 days నుంచి నేను చూస్తున్నాను కదా, అన్ని పాయింట్స్ రాసుకుని మొత్తం చెప్తున్నారు. మీరు కావాలంటే డిజైనర్ టాక్ మళ్ళీ అటెండ్ అవ్వండి అందరూ. సార్ 1-2 డౌట్స్ తీసుకుందాం.
సార్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్, మనకి అవైలబుల్ గా ఉన్నారు. ఎంత ఎక్సలెంట్ సెషన్ అంటే నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, కావాలంటే మీకు లాస్ట్ లో చెప్తా నేను. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేవా? డౌట్స్ ఏం లేకపోతే సెషన్ ఏం అర్థం కాలేదేమో సార్. లేదు ఇంకా బాగా అర్థమైందని మా వాళ్ళు పూర్తిగా బాగా అర్థమైనా కూడా డౌట్స్ రావు సార్. బాగా అర్థమైందని మా వాళ్ళు అనుకుంటాను సార్, అందుకని అనుకుంటాను. లేదా డౌట్ లేదా? గ్రేట్ అండి, గ్రేట్ సార్, కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్ మా కల్పాల ప్రవీణ్ గారికి, డాక్టర్ గారికి. నిజంగా స్టార్టింగ్ చూసారా, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని స్టార్ట్ చేశారు. అంటే ఒక లీడర్, ఒక స్పీకర్ అంటే కొన్ని వందల వేల మంది ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ కూడా లీడ్ చేసేటువంటి లీడర్ అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అలాంటి లీడర్ కి అలాంటి ఎథిక్స్ ఉండాలి, ఎలాంటి ఎథిక్విట్స్ ఉండాలి అంటే ఆ శ్లోకం చెప్పారు సార్, ఏమని నేను రాశాను, ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు దానినే ఆచరిస్తారు, ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో దానినే సమస్త లోకం కూడా అనుసరిస్తుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పారు. ఎథిక్స్ గురించి తీసుకొచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు. బీ ట్రస్ట్ వర్తీ, బీ రెస్పెక్టఫుల్, అలానే బీ రెస్పాన్సిబుల్ అన్నారు. బీ ఒరిజినల్ గా ఉండాలి, మనం అంతా కూడా చాలా చాలా ఒరిజినాలిటీ ఉండాలి, అవునా కదా? అలానే బీ ఆన్ టైం, బీ ఎంగేజ్డ్ అన్నారు, బీ అప్రిషియేట్ అన్నారు, బీ రిలవెంట్. ఆడియన్స్ కి ఏం కావాలో మనం దానికి రిలవెంట్ గా, మన టాపిక్ రిలవెంటెడ్ గా, వాళ్ళకి రిలవెంట్ గా మనం ఉండాలి. బీ కాన్ఫిడెంట్, మనం కాన్ఫిడెంట్ గా ఉంటేనే మనం చెప్పగలం అని చెప్పేసి అన్నారు. బీ హెల్ప్ఫుల్, మనం నలుగురితో పాటు, ముగ్గురితో పాటు, ఇద్దరితో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు, చిన్న సమస్య వచ్చినప్పుడు మనం కూడా హెల్ప్ఫుల్ గా ఉండాలన్నారు, అవునా కదా? బీ ప్రిపేర్డ్ అన్నారు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ప్రిపేర్డ్ గా వెళ్ళాలి. ప్రిపేర్ అవ్వకపోతే అసలు స్పీచ్ వద్దు. మా సెక్రటరీ గారు ఉన్నారు, బాజీ గారు, ఎప్పుడు అదే బీ ప్రిపేర్డ్ అంటూ ఉంటారు. ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి సార్ మనం అంటారు. అలానే బీ ప్రొఫెషనల్ అన్నారు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని చూస్తేనే వాళ్ళకి అర్థమైపోవాలి, ఓహో ఆడియన్స్ కంటే డిఫరెంట్ గా ఉన్నారంటే ఇతనే స్పీకర్ అయి ఉండొచ్చు అనేటువంటిది ఉండాలని చెప్పేసి అన్నారు. అవాయిడ్ క్రిటిసిజం అనేది మనం అవాయిడ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఎథిక్స్, ఇంటిగ్రిటీని పెంచేటువంటి విషయాలు. ఇంటిగ్రిటీ పెరగాలి అంటే ఇందాక ఒక పాయింట్ చెప్తున్నారు, ఒక స్పీకర్ కి ఒక ఆరా ఉంది, ఆ ఆరాని మనం కాపాడుకోవాలి, మన ఇంటిగ్రిటీ ద్వారా అది పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఎంత ఎక్సలెంట్ పాయింట్ అంటే అద్భుతం అనిపించింది నాకు. తర్వాత ఎథిక్స్ అంటే మనం మార్చలేము కదా, ఎథిక్స్ ని మనం మార్చగలమా? మార్చలేము. ఎటిక్విట్స్ అంటే ఏంటి? మర్యాదలు, అవునా? అవి మనం మార్చుకోవచ్చు, మనం తప్పదు. ఇప్పుడు బాస్ మనకి నచ్చదు, కానీ చైర్ కి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఎస్, 100%. అవే మనం మార్చుకొని మనం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అలాంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి కూడా చెప్పారు ఆయన. పర్సనల్ ఎటిక్విట్స్ అన్నారు, లాంగ్వేజ్ ఎటిక్విట్స్ అన్నారు. అంటే లాంగ్వేజ్ ఎటిక్విట్స్ లో నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే, మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ని మనం అవహేళన చేస్తున్నట్టుగా కానీ మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం పక్కగా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని పదాలు ఏమైపోతాయంటే, మనకు సరైనటువంటి భాష రాదనుకోండి, మాండలికం, అలా వచ్చి రాని మాండలికాన్ని వాడితే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మైనస్ అయిపోద్ది. హిందీ రాదు, నాకు హిందీ రాదు, నేను మాట్లాడడానికి ట్రై చేశాను, ఇదరహై ఉదరహై హై హై అంటున్నాను అనుకోండి, అందరు కలిసి అంటారు, మనల్ని తన్నే పరిస్థితి చేస్తారు. కాబట్టి లాంగ్వేజ్ ఎటిక్విటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం స్పీకర్లం కాబట్టి పర్టికులర్ గా వస్తేనే మనం మాట్లాడాలి, లేదా మనం మాట్లాడొద్దు, టచ్ చేయొద్దు అనేటువంటిది నాకు అర్థమైంది. తర్వాత స్టేజ్ ఎటిక్విట్, స్టేజ్ మీద మనం ఉన్నప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది, మనల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. టీమ్ ఎటిక్విట్ అన్నారు. మన టీమ్ తో పాటు మనం ఎంత అసలు టీం అనేటువంటి ఆ బంధాన్ని మనం అక్కడ చూపిస్తామో, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత టైం ఎటిక్విట్స్ అన్నారు. నాకు సెషన్ కదా అని చెప్పేసి అరగంట లేట్ వచ్చినా పర్లేదు, వాళ్ళే ఉంటారులే, నేనే కదా చెప్పేవాడిని, వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తానులే, ఇలాంటివి ఉండకూడదు. గంట ముందే ఉండాలని చెప్పారు సార్కి, అందుకనే ముందే ఉండాలి. మరి మనం ఎంతమంది ఉంటున్నాం అనేది ఈరోజు
సార్కి అర్థమైంది. మనం దీని నుంచి మనం నేర్చుకోవాలి కదా, దీని నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, అవునా కదా. దాని తర్వాత టైం ఎటిక్విటీలోనే ఒక పాయింట్ అన్నారు, ఏమన్నారు ఆన్ టైం, ఆన్ డాట్, ఆన్ పాయింట్ అన్నారు కదా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళినప్పుడు అక్కడ టైం తక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఒక స్పీకర్ లేట్ వస్తే టైం పెరుగుతుంది, లేదా అందరికి సరైనటువంటి ఒకే టైంలో వెళ్తే తగ్గుతుంది. లేదా నా ముందు స్పీకర్, ఇప్పుడు నేనే ఉన్నాను, మీ టైం అంతా తినేసాను ఫర్ ఎగ్జాంపుల్, రెండో స్పీకర్కి టైం తగ్గిపోతుంది, అవునా కదా. అలా మనం ఏ విధంగా మాట్లాడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సోషల్ మీడియా అన్నారు, సోషల్ మీడియా ఎటిక్విట్ అన్నారు. మనం ఏం పోస్ట్ చేస్తున్నాము, మనం ఏం చూస్తున్నాము, వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అది కీలకమైనటువంటి ఎటిక్విట్ స్పీకర్లకి కదా. దాని తర్వాత స్పీకింగ్ ఎటిక్విట్స్, లాస్ట్ లో ఇంకో మన సోషల్ ఎటిక్విట్స్ అని కూడా అన్నారు. అందరితో మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పారు, డైనింగ్ ఎటిక్విట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనల్ని అందరు చూస్తూ ఉంటారండి నిజంగా. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు చెప్పేసిన తర్వాత మీరు భోజనం చేస్తుంటే మీరు ఎలా తింటున్నారు, మీరు ఎంత ఫుడ్ వేస్ట్ చేశారు, లేదా మీరు ఏ కర్రీ వేసుకొని తినకుండా వదిలేశారు, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సెషన్ చెప్పినటువంటి డాక్టర్ గారికి, మా కలపాల ప్రవీణ్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా టీం అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. అద్భుతం, నిజంగా చెప్తున్నాను, చాలా అద్భుతం, ఎక్సలెంట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైనటువంటి సమయాన్ని మా టీం కోసం కేటాయించినందుకు మీరు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదా ఈరోజు సెషన్ ని మనకు ఉన్నటువంటి నినాదం, గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు మనకి ఇచ్చినటువంటి నినాదంతో ముగిద్దాం. డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఒకసారి డౌట్ హ్యాండ్ రైజ్ చేసినట్టు ఉన్నారు రాజేష్ గారు. ఓవర్ టు రాజేష్ గారు. సార్, ముందుగా ఇలాంటి స్పీకర్ ని మాకు తెచ్చినందుకు, మాకు పరిచయం చేసినందుకు మీకు మా ధన్యవాదాలు సార్. సార్, మాకు చాలా బాగా నచ్చిందండి. అయితే ఇలాంటి విషయాల్ని మేము ఎలాగా అంటే సార్ని అడిగేది ఏంటంటే, నేను చదువుకున్నప్పుడు కూడా ఇన్ని విషయాలు నేను తెలుసుకోలేకపోయాను. కానీ సార్ చెప్తూ ఉంటే ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క పాయింట్ బాగా వివరంగా చెప్తున్నా కానీ నేను రాసుకుంటా కూడా టైం సరిగ్గా లేదు. అయితే దీన్ని ఎలా మేము అన్ని విషయాల్ని ఎలాగా ఫాలో అవుతే బాగుంటది అనే ఒక చిన్న డౌట్ సార్. చెప్తారు డాక్టర్ గారు, స్పందిస్తారు. యా, మీరు అన్ని విషయాలు ఎలా అంటే నేను సెషన్ లోనే చెప్పానండి, ప్రాక్టీస్, రోజు ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీకు అసైన్మెంట్స్ పోస్ట్ చేస్తున్నారు కదా, ఎస్ సార్. అవి సబ్మిట్ చేయండి. సో ఇంకొక 10 days లో మీరు కూడా నాలాగా మాట్లాడగలుగుతారు, నాకంటే బాగా కూడా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు నేను ఒకప్పుడు ఇలా మాట్లాడలేనండి. సో అది ఎట్లా వచ్చిందంటే ఓన్లీ బై ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేసి, నేను నాకు సబ్మిట్ చేసిన ప్రతి అసైన్మెంట్స్ రోజు సబ్మిట్ చేసేవాడిని. అసైన్మెంటే కాదు, సెషన్ మీద ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తే మనకి ఈ రోజు మీరు ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్స్ ఒక 2 to 3 minutes చెప్పారనుకోండి. ఇప్పుడు తనుజ గారు ఇందాక 3 minutes లో సమ్మరైజ్ చేశారు. సో మీరు నోట్ చేసుకున్న పాయింట్స్ ని మీరు రిపీట్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్ టాపిక్ రేపు పొద్దున్న చెప్పమన్నా చెప్పగలుగుతారు. సో అది నిత్యం డైలీ మీరు గనక అలవాటు చేసుకుంటే ఇంకొక 10 days లో మీరు కూడా నాకంటే బ్రహ్మాండంగా అద్భుతంగా మాట్లాడగలుగుతారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నేను చేస్తాను సార్, అసైన్మెంట్ చేస్తున్నాను ఒకటి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సార్ నా నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్. రాజేష్ గారు, మీ రికార్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి. మీరు రికార్డింగ్స్ పెడుతుంటే ఒకవేళ పోస్ట్ చేస్తే మీరు ఒక రికార్డింగ్స్ పంపిస్తున్నారు కదా సార్, దాని సంగతి చూసుకున్నారు. తర్వాత రానేమని ఇంకా పోస్ట్ చేయట్లేదు, అవన్నీ కూడా మీకు ఇస్తాము. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1కి 4 సార్లు 10 సార్లు మీరు చూసుకొని రాసుకొని చక్కగా అన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా అవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్సా? ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి పోస్ట్ చేయండి అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియదు. ఈ రోజు సెషన్ చెప్పినటువంటి ప్రవీణ్ గారికి మరొక హృదయపూర్వక ధన్యవాదాలు. మన నినాదం జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, వందే మాతరం. హోస్ట్